నమస్తే అండి. ఇది ఈరోజు పేపర్ 4 ఛందస్సు అలంకారంలో మనము చందముల గురించి తెలుసుకుందాం. ఈ ఛందస్సులో కూడా చందములు 26 చందాలు ఉన్నాయి. పేజ్ నెంబర్ 32లో మనకు ఆ లిస్ట్ ఆఫ్ ఛందస్సులన్నీ ఇచ్చారనమాట. అంటే ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి నుంచి అభికృతి, ఉత్కృతి వరకు 26 చందాలు ఉన్నాయి. ఆ 26 చందాల్లో ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నవి అని కూడా దీంట్లో ఇచ్చారనమాట. సో అలా చూసామంటే దాంతోపాటు మొదటి దాంతో 2 వృత్తాలు, అలా రెండవ దాంతో 4 వృత్తాలు. మ్యాథ్స్ బాగా తెలిసిన వాళ్ళకు 2 to the power of నెంబర్ అంటే 26 అంటే 2 to the power of 26 వేసుకుంటే అది 6,71,08,864 అలా వస్తుంది. అన్ని వృత్తాలు దాంట్లో రావచ్చు. అంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ ఈ గురువులు, లఘువులు ఆ 26 అక్షరాల్లో ఎలా వేసుకుంటే దాన్ని బట్టి అన్ని వృత్తాలు దాంట్లో వస్తాయన్నమాట. సో ఈ టేబుల్ అనేది అడగరు మోస్ట్ ప్రాబబ్లీ. మేడం అలా చెప్పారు. అడగకపోవచ్చు ఇంత కాంప్లెక్స్ది అని. బట్ ఫర్ యువర్ రెఫరెన్స్ దాంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా ఈ మొదటి 5 ఛందస్సులు తక్కువగానే ఉంటాయి ఉపయోగంలో. గాయత్రి ఛందస్సు నుంచి ఎక్కువగా ఉపయోగంలో ఉంటాయి. ఆ గాయత్రి ఛందస్సు సంస్కృతంలో ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అనుష్టుప్ మనం ఎక్కువ చూస్తాం. దాని తర్వాత 11 అక్షరాలు ఉన్నటువంటి త్రిష్టుప్పు, జగతి అక్కడి నుంచి కూడా కొంచెం ఎక్కువగా మనము వాడుకలో చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ వృత్త లక్షణాలు ఇవన్నీ ఇది బేసిక్గా చూసాం కదా. అక్కడి నుంచి దీంట్లో వృత్తాలను 3 రకాలుగా విభజించారు. ఒకటి సమవృత్తములు, అర్ధ సమ వృత్తములు, విషమ వృత్తములు. సమవృత్తములు అంటే 4 పాదములు కూడా గణక్రమం అన్నిట్లోనూ సమానంగా ఉంటుంది. అన్ని పాదాలు సమానంగా ఉండేవి సమవృత్తాలు. అర్ధ సమవృత్తాలు అంటే సగభాగం ఒక లక్షణంతో ఇంకొక సగభాగం ఇంకొక వృత్త లక్షణంతో ఉంటుంది. దాన్ని అర్ధ సమవృత్తాలు అంటారు. అలానే విషమ వృత్తాలు అంటే 4 పాదాల్లో కొన్ని వేర్వేరు వృత్త లక్షణాలలో ఉంటాయి అన్నమాట. సో అప్పకవి మాత్రం ఏమన్నాడంటే ఈ విషమ వృత్తము అంటే 4 పాదాలు కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి అని ఆయన చెప్పిన విధానం బట్టి ఉంటుంది. ఈ వృత్తాలన్నీ సంస్కృత ఛందో విధానాన్ని అనుసరించి ఉంటాయి. ఇదంతా మెయిన్గా మనకు సంస్కృత ఛందస్సు నుంచి వచ్చినవే ఈ వృత్తాలన్నీ కూడా అన్నమాట. అందుకనే దీన్ని మార్గ ఛందస్సు అని కూడా అంటారు. మన వాళ్ళు తెలుగు కవులు దీంట్లో చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేబము, మత్తకోకిల ఇవన్నీ కూడా దీని నుంచి చాలా ఆదరించి ఎక్కువ మనం తెలుగులో నన్నయ్య కానీ తిక్కన కానీ ఎక్కువ మంది ఉపయోగించారనమాట. ఇప్పుడు మొట్టమొదటిగా మనము ఉత్పలమాల అని చూద్దాం. ఈ ఉత్పలమాల అంటే ఉత్పలము అంటే కలువలు, ఉత్పలమాల అంటే కలువ పువ్వుల దండ అని అర్థం వస్తుంది. ఇది కృతి ఛందస్సులో పుట్టినటువంటి 3,55,799వ వృత్తం. ఇది అవసరం లేదు మనకు, కానీ కృతి ఛందమునకు చెందినది అని రాస్తే బాగానే ఉంటుంది. దీంట్లో 20 అక్షరాలు ఉంటాయి, మాత్రలు 28 ఉంటాయి. ఎందుకు 20 అక్షరాలు ఉండి 28 మాత్రలు అంటే మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఎవరైనా ఒక్కరు చెప్పండి, స్క్రీన్ కనిపిస్తుంది? కనబడుతుంది. ఓకే. 20 అక్షరాలు ఉన్నాయి కదా. 20 అక్షరాల్లో మనకు 28 మాత్రలు ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే దాంట్లో ఇక్కడ మనకు గురువులు ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8 గురువులు ఉన్నాయి కాబట్టి దానికి ఒక్కొక్క దానికి 2 మాత్రలు కాబట్టి 20 మొత్తము. దానికి 8 ఎక్కువ గురువులు ఉన్నాయి కాబట్టి 8 మాత్రలు ఎక్కువ కాబట్టి 28 మాత్రలు ఉంటాయి. దానికి 4 పాదములు ఉంటాయి. దీనికి నిన్న చెప్పుకున్నాం కదా, మనం యతి ప్రాస చెప్పుకున్నాము. యతి అనేది మనకు 10వ అక్షరానికి యతి, అలానే ప్రాస నియమం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దీంట్లో
భరనభ భరవ అనే గణాలు ఉంటాయి. ఈ వా అనే గణము లగ అనే దానికి ఆ, మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఉత్పలమాలలో ఉన్నటువంటి పద్య లక్షణాలు. అండ్ చాలా మందికి మన వాళ్ళకందరికీ ఇది తెలిసి ఉంటుంది. అందుకని ఆ, దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అని చూసామంటే మనకు తెలిసినవి ఆ, మనం అగైన్ చాలా సార్లు చూసాం కదా. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడదన్ అని చెప్పారు. ఏన్ వస్తుంది అక్కడ. సో దీనికి మనం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ గణ విభజన చూసామంటే ఇక్కడ ఎవ్వని అంటే ఇక్కడ మనకు గురువు లఘువు లఘువు, ఎందుకంటే వా అనేది ద్విత్వాక్షరమైంది. దాని ముందు ఉన్నటువంటి అక్షరం గణము గురువు అవుతుంది. అలా ఎవ్వని ఇక్కడ కూడా సెకండ్ పాదంలో ఎవ్వని వచ్చింది. ఎవ్వడ అనేది ఎవ్వడు అనేది ఇక్కడ దీంట్లో మూడవ పాదంలో వచ్చింది. నాలుగవ పాదంలో కూడా ఎవ్వడు వచ్చింది. సో ఈ ద్విత్వాక్షరము అది 4 పాదాల్లోనూ వచ్చింది. అందువల్ల అది ప్రాస సెట్ అయిపోయింది. దాంతోపాటు మనము ఇక్కడ చూసామంటే ఈ ఎన్నో అక్షరం చెప్పాము? 4, 3, 7, 8, 9, 10. 10వ అక్షరం యతిస్థానము అని చెప్పాం కదా. 10వ అక్షరం చూసామంటే మొదటి అక్షరం ఏ ఉంది దీంట్లో? జగము ప్లస్ ఎవ్వని, కాబట్టి ఇది స్వరయతి. నిన్న చెప్పుకున్నాం కదా స్వరయతి అని. సో ఏకు ఏకు స్వరయతి సెట్ అయిపోయింది. అలానే రెండవ దాంట్లో యవ్వని అంటే దానికి మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడులో పరమ ప్లస్ ఈశ్వరుడు కదా అది. సో అది ఈకి ఏకు మనకు యతి చెల్లుతుంది అనమాట. మూల కారణంబు ప్లస్ ఎవ్వడు కదా. ఇక్కడ ఏ అనే దానికి మళ్ళీ ఇక్కడ ఎవ్వడులో మధ్యలయుడు ప్లస్ ఎవ్వడు అనే దాంట్లో అదొకటి సెట్ అవుతుంది. సో ఇలా ఈ ఉత్పలమాల అనేది సెట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి. ఈ లక్షణాలు చూశారు కదా, ఇది ఉత్పలమాల అనమాట. సో ఇంకొకసారి మీకు స్క్రీన్ మీద పెట్టాను కాబట్టి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బ ఇది నగణము, 3 లఘువులు, మిగతావన్నీ ఇది రగణము. ఒక గురువు లఘువు గురువు ఉంటుంది కాబట్టి ఇది రగణం అయింది. ఇంకోటి వగణం ఈ లాస్ట్లో. సో ఇలా 4 పదాలతో ఈ ఉత్పలమాల అనేది వస్తుంది. ఒక్కసారి హలో. ఇప్పుడు మనము చంపకమాల చూద్దామండి. ఉత్పలమాల చూసాం కదా. ఇంకేమైనా ఉత్పలమాల ఇంకేమైనా ఒకటి రెండు చూడాలి అంటే చూడొచ్చు. ఈ ఉత్పలమాలలో ఇంకొన్ని పద్యాలు ఉన్నాయి. ఎవ్వనిచే జనించి మనం చూసాము. శ్రీరమణి ముఖాంబోరుహ ఇది కూడా మనం ముందు చూసినదే. దీంట్లో యతి చూసామంటే శ్రీ అనేది సంయుక్తాక్షరమైంది. దాంట్లో రెండిటికి ఏదైనా వేసుకోవచ్చు అన్నాము. ఇది సంయుక్తాక్షర యతి
కింద చెప్పుకున్నాము. దానికి హల్లుతో పాటు అచ్చు కూడా సెట్ కావాలి. హల్లు ఇది ఆ, శనివారం సాకు ఇది హల్లు సెట్ అయింది. అలానే ఈకు ఏ దీంట్లో ఉండే ఏ అచ్చు కూడా సెట్ అయింది. సో ఇది ఆ, మొదటి దీంట్లో శృంగార గా అనే దానికి ఆ, దానికి ఆ ఐ ఔ అనుకున్నాం. సో ఇక్కడ ఇది ఆ, వర్గయతి కింద గాకు కాకు సెట్ అవుతుంది. అలానే ఆకు ఔ అనేది ఆ, స్వరం కూడా సెట్ అవుతుంది. రెండు సెట్ కావాలి కదా. హల్లు వచ్చినప్పుడు హల్లుతో పాటు అచ్చు కూడా మనకు సెట్ కావాలి. అచ్చు వచ్చినప్పుడు ఓన్లీ అచ్చు మాత్రమే. ఇక్కడ బాకు బా అన్నది డైరెక్ట్గా సెట్ అయిపోయింది. అదేం పెద్ద డిస్కషన్ చేయాల్సిన పని లేదు. అలానే గాకు కా అనేది సెట్ అయింది. ఇది మనకు ఈ సుఖ ప్రాస అన్నాం కదా. ఈజీగా ఉండే అక్షరంతో ఒకటే, ఏం పెద్దగా ప్రాబ్లం లేకుండా ప్రాస అనేది సెట్ అయింది. అలానే ఇవన్నీ కూడా బదనబ బదవ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. అందుకని ఇప్పుడు మనం చెంపకమాలకు వెళ్దాం. చెంపకమాల అన్నది ఆ, సరస్ ఆ, సరసి అనే పేరు కూడా ఉందట దీనికి. ఇది వృత్తము అనే దీనికి చెందుతుంది. ఇది ప్రకృతి చందమునకు చెందినది. ఇది 21 అక్షరాలు ఉంటాయి. దాంతోపాటు 28 మాత్రలు ఉంటాయి. సో మనకు ఉత్పలమాలకు చంపకమాలకు డిఫరెన్స్ ఏంటంటే, ఈ మొదటి రెండు ఈ లఘువులు ఉన్నాయి కదా, దాన్ని గురువుగా మారిస్తే ఉత్పలమాల అవుతుంది. ఉత్పలమాలలో ఉన్నటువంటి మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే ఇక్కడ ఇది చంపకమాల అవుతుంది అనమాట. అందుకనే అక్షరాలు అక్కడ 20 ఉంటే ఇక్కడ ఒక్కటి ఎక్కువైంది. ఎందుకంటే మనకి ఇంకొకటి యాడ్ అయింది కాబట్టి. కానీ మాత్రలు మాత్రం సేమ్. ఎందుకంటే అక్కడ గురువు ఉంది, అది రెండు మాత్రలు. ఇక్కడ రెండు లఘువులు కూడా రెండు మాత్రల కింద మనము చూసుకుంటాం అనమాట. 4 పాదములుండును, ప్రాస సేమ్. ఇక్కడ మనము అక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ రెండు ఒకటి ఎక్స్ట్రా చేసాం కాబట్టి ఇక్కడ 11వ అక్షరము యతిస్థానము. సో నజబజ అనేది దీని గణములు అనేది మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో కొన్ని మనకు చాలా తెలిసినటువంటి పద్యము మొదటి సెమిస్టర్లో వచ్చినది. సెకండ్ ఎంతమంది వచ్చేది ఇవాళ? ఎనివే మీకు అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను ఫుల్ స్క్రీను. 35 వచ్చారు. ఓకే. చంపకమాల పద్యం. అటజని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సరఝరి పటల. ఇవి మనకు మొదటి సెమిస్టర్లో మనకు మను చరిత్ర కింద ఈ వరూధిని ప్రవరాకిని గురించి వచ్చినప్పుడు దాని ఈ హిమాలయాల వర్ణన గురించి చెప్పారు. ఈ సెమిస్టర్లో కూడా మనము మను చరిత్ర గురించి ప్రబంధ లక్షణాల గురించి రాస్తున్నప్పుడు ఇది రాసుకోవచ్చు అనమాట. అందరూ మ్యూట్ చేసుకోండి. సుధా గారు వినిపిస్తుంది. సో ఇది దీని లక్షణాలు ఇక్కడ చూసామంటే అటజని కాంచె ఈ నజ బజ జజర స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చింది. దాని తర్వాత ఈ ప్రాస కూడా చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ టా 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 అని వచ్చింది. సుధా గారు మ్యూట్ చేసుకుంటారా? నెక్స్ట్ ఈ 1వ అక్షరానికి 11వ అక్షరంలో ఉండే భూమి సూర్యుడు ప్లస్ అంబర వచ్చింది కదా, అనేది వచ్చింది కాబట్టి అది సెట్ అయింది అనమాట. యతి 2వ పాదంలో పా అన్నది భ అన్నదానికి యతి సెట్ అయింది. 3వ దాంట్లో సంయుక్త అక్షరం వచ్చింది, స ప్లస్ ఫ రెండు వచ్చే స్పు అని వచ్చింది. స్ఫుటలో ఉండేటువంటిది సంయుక్త అక్షరము, దానికి పుల్లలో ఉండేటువంటి దీనికి సెట్ అయింది అనమాట. అలానే ఘటక అన్నదానికి ఘ వర్గంలో ఉండేటువంటి కాకు ఇక్కడ
యతి యతి మైత్రి కుదిరింది. దీనికి ఏమైనా డౌట్లు ఉంటే చూద్దాం, లేదంటే గిన ముందుకు సాగచ్చు. అందరికీ తెలిసిన పద్యాలు, అందరికీ తెలిసిన వృత్తాలు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు అనుకుంటున్నాను. ఆ, చంపకమాల అంటేనే సంపంగి పూలదండ అంటారు. దానికి ఆ, అంటే వృత్త లక్షణానికి కూడా ఒక పద్యం ఉంది. కవిజనాశ్రయంలో ఇచ్చినటువంటి పద్యం ముప్పై 38వ పేజీలో ఉంది. ఏదైనా అలవాటు చేస్తే కానీ నీకు తగ్గదు. ఎవరైనా సుధా గారికి నువ్వు కాల్ చేసి ఒప్పుకోలేదు చెప్పండి. అన్నమాట. సుధా గారు మ్యూట్ చేసుకో. నేను చేస్తానండి. సో మనకు టెక్స్ట్ బుక్లో ఏమో ఈ ఒకటి నజబజ జజల్ అని చెప్పి ఒక ఆ, లక్షణ పద్యం కూడా ఇచ్చారు. దాంతోపాటు మలయ సమీరణోర్మక అనేది ఒకటి పద్యం కూడా ఇచ్చారు. ఆ, సో దానితో పాటు ఇంకేం ఇచ్చారంటే విశేషాలు, ఉత్పలమాల చంపకమాల అనేది సాధారణంగా దీంట్లో నాలుగే 4 పాదాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇది మాల అన్నాం కాబట్టి మాలికకు ఎన్ని పువ్వులైనా గుచ్చవచ్చు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఎక్కువగా కూడా పాదాలు రాసుకుంటూ పోవచ్చు. చెంపక మాలిక, ఉత్పల మాలిక అన్నామంటే 4 కన్నా ఎక్కువ ఉంటే 5, చాలా మంది 5 పాదాలు రాసేవాళ్ళు ఉన్నారు. 5 ఇంకా ఎక్కువగా. అలసాని పెద్దన ఒకసారి ఏ, కృష్ణదేవరాయలు గండపెండేర సత్కారం పొందిన సందర్భంలో 30 పాదాల ఉత్పలమాలిక చెప్పారట డైరెక్ట్గా. అతను అచ్చెతెనుగు పదాలతో 16 పాదాలు కూడా చెప్పారట. దాని తర్వాత సంస్కృతంలో 14 పాదాలు చెప్పారు. ఇలా 30 పాదాలు ఎంత అద్భుతంగా, అంటే అసువుగా చెప్పడం అనేది చాలా గొప్ప విద్య. దాంతోపాటు రామరాజు భూషణుడు కూడా సుదీర్ఘమైనటువంటి ఉత్పలమాలిక ఒకటి చెప్పారట. సో ఆడిపూడి ప్రభాకర కవి అనే ఆయన కొప్పరపు కవులు ఏం చేశారంటే 64 పాదాల చంపకమాలిక ఇలా కొన్ని, అంటే మోర్ దాన్ 4 రాస్తేనే మాలిక అవుతుంది. ఇలా కొంతమంది కంటిన్యూస్గా చేస్తూ రాశారు. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మాలిక రాసామో ప్రాసాక్షరము అనేది ఒకటే ఉండాలి. అంటే ప్రతి లైన్లో కూడా 2వ అక్షరము అదే హల్లుతో వేయాలి. దాని బదులు ఏం రాయొచ్చు మామూలుగా అంటే 2, 2, 3, 4 అవే ఉత్పలమాలలు రాసుకుంటూ కంటిన్యూస్గా పోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ 4 లైన్స్కు మనము ప్రాస అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకు ఈజీగా ఉంటుంది. భండన భీముడు అనే దాంట్లో 5 పాదాలు ఉన్నాయి. అది ఉత్పలమాలిక అనేది చాలా ఫేమస్ పద్యం కూడా ఉంది. అలానే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఉత్పలమాలలో మొదటి గురువును 2 చేస్తే అది చంపకమాల అవుతుంది. 2 వృత్తాల లయ నడక ఒకే తీరుగా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఎవరైనా శతకం రాయాలి అంటే ఈ చివరి పాదంలో మకుటం ఉంటుంది. ఆ మకుటము ఉత్పలమాలలో కానీ చంపకమాలలో కానీ అతికేటు రాసుకున్నారంటే రెండిట్లోనూ అది సెట్ కావచ్చు. ఎందుకంటే జస్ట్ ఫస్ట్ 2 ఈ 2 మాత్రలు మాత్రమే చేంజ్ కదా. ఈ లాస్ట్లో ఉన్నటువంటివి ఇవన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట గణాలు. మనం అంటే ఆ డివిజన్ బట్టి ఇలా వేరే గణాలు అవుతాయి కానీ బట్ డైరెక్ట్గా ఈ గణములు చూసామంటే ఒకటే ఉంటాయి కాబట్టి అలా పెట్టుకో. దాశరథి కరుణాపయోనిధి అనేది ఉత్పలమాల్లో ఆయన సెట్ చేసుకున్నారు. కానీ అలానే అదే అక్షరాలు వచ్చేటట్టు చంపకమాల్లో కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. దాని తర్వాత మనము మత్తేబము శార్దూలము చూద్దాము. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఉత్పలమాల చంపకమాల గురించి అడగండి, లేదంటే శార్దూల విక్రీడితం చూద్దాం. సో శార్దూలమునే శార్దూల విక్రీడితము అంటారు. అంటే శార్దూలం అంటే పులి, విక్రీడితము అంటే క్రీడ అంటేనే ధాతువు నుంచి వచ్చినది ఆడటము అని. అంటే ఈ పద్యపు నడక
పులి విన్యాసం వలె ఉంటుంది. అందుకని ఇది ఆ, శార్దూల విక్రీడితము అని అంటారు. మనం ఎలా అయితే ఉత్పలమాల చంపకమాల జంట వృత్తాలు అన్నామో అలానే శార్దూలము మత్తేపము కూడా జంట వృత్తాలు అన్నమాట. సో ఇది ఎక్కువగా సంస్కృతము లో ప్రయోగాలు ఉంటాయి శార్దూలంలో. ఎందుకు అంటే మూడు గురువులు కంటిన్యూస్గా వచ్చే పదాలు మన దాంట్లో చాలా తక్కువ ఉంటాయి. అంటే ఓయన్న అని తెలుగు అట్లాంటివి ఉపయోగించవచ్చు, కానీ అంటే లేదంటే ఆ, నీవే నా అని అలా విడదీసుకొని చేయొచ్చు. కానీ ఇఫ్ యూ లుక్ అట్ రెగ్యులర్ వర్డ్స్, కంప్లీట్ వర్డ్ రావాలి అంటే తెలుగులో మూడు గురువులు ఉన్నటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అంటే దాన్ని రెండు పదాలు మూడు పదాలు అలా చేసుకొని విడదీసుకొని చాలా చేస్తూ ఉంటారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి. మళ్ళీ మూడు గురువులు కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. ఇది మసజస తతగా అన్నటువంటి గణాలు ఉంటాయి. దీంట్లో 19 అక్షరాలు ఉంటాయి. అతిధృతి చందమునకు చెందినది ఇది. దీంట్లో 19 అక్షరాలు ఉన్నా కానీ మాత్రలు ఎన్ని ఉన్నాయి? 30 మాత్రలు ఉన్నాయి. అంటే చాలా పెద్ద ఇది కనిపిస్తుంది. కష్టమైన ఆ, వృత్తము రాయడానికి. ఎందుకు 19కి 30 ఉన్నాయంటే ఇంకొక 11 ఎక్స్ట్రా 11 గురువులు ఉన్నాయన్నమాట దీంట్లో. అంటే చాలా ఎక్కువ గురువులు ఉన్నవి. 19లో 11 అంటే 8 లఘువులు మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ గురువులు ఉన్నాయి. దాంట్లో 4 పాదాలు ఉన్నాయి, ప్రాస నియమం ఉంటుంది. దాంతోపాటు 13వ అక్షరము యతిస్థానము. ఆల్మోస్ట్ అంటే 3, 3, 6, 3, 9, 12 తర్వాత 13వ అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుందన్నమాట. సో దీనికి కొన్ని పద్యాలు చూద్దాం. ఏది చూద్దాం? ఓకే, ఇది కూడా మనకు తెలిసినదే తీసుకుందాం. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులన్ టావుల్ దప్పెను మూర్చవచ్చెన్ ధనువున్ దస్సెన్ శమంబయ్యడిన్ నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపన్ దగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి పద్యం ఇది. దీంట్లో మనం చూసామంటే ఇది కూడా ప్రాస అనేది సింపుల్గా వాతో యూజ్ చేశారు. మనం ఏం చెప్పుకున్నాం, ఇది ప్రాసాక్షరానికి హల్లు ఏదైనా ఉండొచ్చు అని కూడా అనుకున్నాం అనమాట. అందుకని ఇక్కడ ఓ ఉంది, ఊ ఉంది, వే ఉంది, ఇంకేమన్నా కూడా అలా ఉంది. దాంతోపాటు మనం ఇప్పుడు యతి స్థానం చూసామంటే లా ఒకటి, లం ఒకటి. అంటే ఇక్కడ హల్లు సెట్ అయింది, దాంతోపాటు అచ్చు కూడా మనకు ఆ ఉండి అమ్ వచ్చింది కాబట్టి అది సెట్ అయిపోయింది అనమాట. అలానే ఇది ఠాకు డా వచ్చింది. అంటే ఈ వర్గయతి యూజ్ చేశారు. ఆ వర్గంలో టవర్గంలో ఉన్నటువంటి ఏదైనా కానీ సరిపోతుంది కాబట్టి ట ఠ డ డ ఏదైనా ఉండొచ్చు. అది మనకు అక్కడ వర్గయతి సెట్ అయింది. అలానే నీ అన్నది ఎక్కటి యతి అనుకున్నాం కదా. సో నీకి మళ్ళీ ఇక్కడ మన్నింపరంలో ఉండే నీకి అది సెట్ అయింది అనమాట. దాంతోపాటు రా అనే దానికి ఇక్కడ దీర్ఘం లేకుండా ఉన్న రా, దీర్ఘం ఉన్నటువంటిది దానికి సెట్ అయిపోయింది. ఇది శార్దూల విక్రీడితము. ఇంకా దీంట్లో విశేషం ఏం లేదు. నన్నయ్య దీన్ని 18 సార్లు, తిక్కన 122 సార్లు, ఎర్రనే 18 సార్లు యూజ్ చేశారని చెప్పేసి దీంట్లో వాళ్ళు చెక్ చేశారట. అదొక ఇన్ఫర్మేషను. అది మనం రాయాల్సిన పని లేదు. దాంతోపాటు నెక్స్ట్ మత్తేబం చూద్దాం. ఏమనుకున్నాం, దాంట్లో ఉన్నటువంటి మొదటి గురువును 2 లఘువులు చేస్తే శార్దూలం కాస్త మత్తేబం అవుతుంది, పులి కాస్త ఏనుగు అవుతుంది అనమాట. దీన్ని కూడా మత్తేబ విక్రీడితము అంటాం. ఎందుకంటే మత్తేబం అంటే ఏనుగు, ఏనుగు ఆడటం లాగా, ఏనుగు విన్యాసం లాగా ఉంటుంది కాబట్టి దీనికి పేరు అని అంటారు. తెలుగులో మత్తేబ విక్రీడితానికి ఎక్కువ ప్రయోగం ఉంది. ఎందుకంటే మత్తేబాన్ని నన్నయ్య 61 టైమ్స్, తిక్కన 268, ఎర్రన 69 టైమ్స్. అంటే తిక్కన 2 ఎక్కువ యూజ్ చేసినా కానీ మనం నన్నయ్య ఎర్రన చూసామంటే
మత్తేవం చాలా ఎక్కువ ఉపయోగించారనమాట. దీంట్లో 20 అక్షరాలు ఉంటాయి. అది 19 కదా శార్దూలము, అందుకని ఇది ఒకటి ఎక్కువైంది. 30 మాత్రలు ఉంటాయి అన్నమాట. సో ఆ, నాలుగు కవిత గారు మీరు మ్యూట్ చేసుకోండి. 4 పాదములు ఉంటాయి. కాస నియమం ఉంది. 14వ అక్షరం యతిస్థానము. సవరణమయవ అన్నది దీంట్లో ఉన్నటువంటి గణాలు. దానికి మనకందరికీ తెలిసిన పద్యం, అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేదు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నా పన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కొయ్యాలించి సంరంభియై అని ఆయన విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి బయలుదేరి రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా అయితే ఆయన వైకుంఠపురంలో ఉండే అతను ఈ పాహి పాహి అని అతను పిలువగా వెంటనే బయలుదేరి రావడం అనేది ఈ పద్యంలో మనం చూస్తున్నాం. సో ఎవరైనా చెప్పండి, ఆవిడకు కవితకు మెసేజ్ పెట్టండి ప్లీజ్. అలవైకుంఠపురంబులో ఇది చూసామంటే సబరణమయవ అనేది వచ్చింది. దీంట్లో మొదటి అక్షరం చూసామంటే ఆ అన్నది ఇక్కడ అచ్చు మాత్రమే కుదరాలి. సో ఇక్కడ ఏమైంది, నగరిలో అన్నది తీసుకొని ఆమూల వస్తుంది అనమాట. అందుకని ఇది ఇక్కడ అచ్చు స్వరయతి సెట్ అయిపోయింది. దాంతోపాటు నెక్స్ట్ దాంట్లో దాపలలో ఉండే పా అన్నదానికి ఎతికి ప్రాంతేందు అన్నది మళ్ళీ అక్కడ మనం ఏమనుకున్నాం, ఈ సంయుక్తాక్షరం వచ్చినప్పుడు ఏ అక్షరానికైనా ఏ హల్లుకైనా మనం వేసుకోవచ్చు. దాంతోపాటు అచ్చు కూడా సెట్ కావాలి. ఇక్కడ పా ఉంది కాబట్టి డైరెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కువ మంది సంయుక్తాక్షరం ఫస్ట్గా వేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ మనకు చాయిస్ ఎక్కువ ఉంటుంది అని. లోత్పల అన్నది ఇక్కడ మళ్ళీ తా కింద పావత్తు వచ్చింది, దానికి పా అన్నది ఇక్కడ ఉపయోగించారు. అలానే విహ్వల అన్నదానికి హా కింద వావత్తు వచ్చింది. సో హా అన్నదానికి యాకు అది మనం ఏమనుకున్నాం, సరసయతి కింద అది సెట్ అవుతుంది అని అనుకున్నాం. ఇది ఆ ఐ ఔ హ అండ్ యా ఇవన్నీ కూడా యతి మైత్రి ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇలా దీనికి యతి సెట్ అయిపోతుంది. ఇంకొక పద్యం చూస్తే దాని నెక్స్ట్ పద్యమే ఉంది. సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ జేదోయ సంధింపడే పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిలము చెక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణవనోత్సాహియే అని ఇది వెంటనే వచ్చే పద్యం వచ్చేది. దాని తర్వాత వచ్చేది. సో దీంట్లో ఏంటంటే సి అన్నదానికి మనం ఏం చెప్పాము, ఈ ఈ యతి ఏంటి చెప్పండి, సాకు జాకు ఉన్న యతి ఏంటి? కవిత గారు మ్యూట్ చేస్తారా? స్వర్గయతి కాదు కాదు స్వరయతి కాదు, ఇది సదసేతి కింద వస్తుందన్నమాట. ఎందుకంటే చాచా ఝాజాలకు శేషస అన్నది పేజ్ నెంబర్ 71లో ఉంది చూడండి. సో సరసేతి కింద వస్తుందన్నమాట. ఇది ఎలా అయితే ఆలకు యా హాల్ వస్తాయో అలానే ఈ దానికి ఇది వస్తుంది. అది సో లేదంటే ఇది చాచా జాజా ఇది వర్గయతి. దాంతోపాటు మనకు ఇది ఈకి ఏ కూడా సెట్ అవుతుంది కాబట్టి అలా సెట్ అవుతుంది. మళ్ళీ ప అన్నదానికి బ అన్నది సెట్ అవుతుంది. అలానే త అన్నదానికి ద అన్నది అది కూడా సెట్. పాకు ఇక్కడ సంయుక్తాక్షరంలో ఉన్నటువంటి పా కానీ రేఫానికి కానీ దేనికన్నా మనము ఇచ్చుకోవచ్చు. సో ఏదైనా కష్టమైనది ఉందా అని చూస్తున్నాను. వాడే
ఇక్కడ వా వా స్ట్రైట్ గా ఉంది. బో బో ఇది ఇంకా ఈజీగా ఉంది. వి అన్నదానికి వృ అన్నదానికి ఇది రువళి కింద వస్తుంది అనుకుంటాను. ఆ, ఈ యతి ఎందుకంటే వాకు వట్రసుడి వచ్చింది అనమాట. ఇది పేజ్ నెంబర్ 65లో ఉంది చూడండి. రువడి ఇది కూడా స్వరయతుల్లో వచ్చేటువంటి మూడు చెప్పుకున్నాం కదా. ఒకటి డైరెక్ట్ స్వరముతో వచ్చేది, రెండవది గూఢ స్వరయతి, మూడవది రువళి. ఈ మూడిట్లో ఉంది కాబట్టి ఇది రువళి కింద వస్తుంది అనమాట. సో అది అది వి వా వా ఇక్కడ కూడా వా వా ఇది డైరెక్ట్ గానే ఉంది అది. సో ఇది యాక్చువల్గా స్వరయతి కాదు ఇది. మ్, అంటే దాంట్లో ఉండే అచ్చుకు రువడి వచ్చింది, కానీ ఇది వా వృ అన్నది ఆ రెండు సెట్ అవుతుంది. డైరెక్ట్గా హల్లు సెట్ అయింది. ఇది వే వే అనేది కూడా మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ, ఏంటి భూతిలకం వచ్చిందా? ఎనీవే, సారీ. మత్త కోకిల అన్నది నెక్స్ట్. ఏమన్నా డౌట్లు ఉన్నాయండి? అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. అది అసలు చెప్పాల్సిన పని కూడా లేదేమో. ఒకసారి రివిజన్ లాగా ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ మత్త కోకిల అన్నది చూస్తున్నాం. మత్త కోకిల అన్నది ఇది ఇది కూడా వృత్తానికి సంబంధించింది. ధృతి చందమునకు సంబంధించింది. దీంట్లో 18 ఉంటాయి. 19 దేంట్లో ఉంటాయి? 19 అక్షరాలు ఉన్నది వృత్తం ఏంటి? శార్దూలం శార్దూలం. అండ్ 20 20 ఏమో ఉత్పలమాల. మత్తేపం ఆహా, కదండి. శార్దూలం కన్నా ఒకటి ఎక్కువ ఉన్నది సారీ. మత్తేపం అవుతుంది. దీంట్లో 26 మాత్రలు ఉంటాయి. అంటే ఈ రసజజ బజరా కన్నా కానీ మనం ఈజీగా చెప్పుకోవాలి అంటే ఇది, అంటే గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టము. ఇది మిశ్రగతిలాగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఉన్నది ఇదే తీసుకుని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. 3-4 3-4 ఇది పాట పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఇంకొకటి ఎలా ఉంటుంది అని చెప్పాము ఆ రోజు, నేను క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల అని మనం రాసుకున్నామంటే అది ఎగ్జామ్లో ఈజీగా రాసేయచ్చు అనమాట. ఎందుకంటే అలా రాసుకొని అదే మనం పాదం కింద రాసుకొని వేసేయచ్చు. అది వేసామంటే డైరెక్ట్గా మనకు ఆ, ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో ఇది ఒక్క చేత సుదర్శనంబును ఒక్క చేతను శంఖమున్ ఒక్క చేత భయోరహంబును ఒక్క చేత గదందగన్. సో జక్కడంబుకు మూర్తికిన్ రసజాభరంబులు దిగ్యతిన్ మక్కు వందగ బాడి రాజులు మత్త కోకిల వృత్తమున్ అన్నది ఇక్కడ ఇచ్చినది. దీంట్లో సంయుక్తాక్షరం అనేది ప్రాసాక్షరం ఏంది, అది డైరెక్ట్ ఓకు నిన్నలో నా అన్నదానికి ఓ అన్నది సంధి కలిసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓ, ఇక్కడ సేమ్ అలానే వచ్చింది. మూడవ దాంట్లో జాకు జా వచ్చింది, అది స్ట్రైట్ ఫార్వర్డ్. మాకు మా వచ్చింది, ఇది ఎక్కటి ఇది. సో అది స్ట్రైట్ ఫార్వర్డ్. దాంతోపాటు ఇది ఇంతకుముందు అనుకున్నాం కదా. సో దీంట్లో ఇక్కడ రాయడం కొంచెం కష్టం అవుతుందేమో. ఇది లాస్ట్ది లా అని వచ్చింది అనుకోండి. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల అన్నది వచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు మత్త కోకిల అన్నది సెట్ అయిపోతుంది. కరెక్షన్ మత్త కోకిలతో గణించు. ఇది ఒక్కటి చూడండి, ఎందుకంటే ఈ లా అన్నది దీర్ఘం కిందకి రావాలి కాబట్టి ఇది సెట్ కాలేదు. కానీ లేదంటే ఇది ఇది ఇలా సెట్ అవుతుంది. మత్త అన్నది 3 అక్షరాలు, అంటే 3 అక్షరాలు. నెక్స్ట్ కోకిల అన్నది 4, మళ్ళీ మత్త మళ్ళీ 4, 3 4 3 4 ఇలా వస్తుంది అనమాట. సో అందుకని మీరు ఇది గుర్తుపెట్టుకున్నారంటే మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల అని పెట్టుకొని ఈ గణాలు వేసుకున్నారంటే ఆ గణాలకు మళ్ళీ మీరు కావాల్సింటే రా సా ఇది మనం యమాత రాజబాణ సలగం ప్రకారం ఇది వేసుకోవచ్చు అనమాట.
సో అది గుర్తుండడానికి నేను ఇలా చెప్పాను, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు ఈ మత్త కోకిల ఈ మెయిన్ ఉన్నటువంటి 5 వృత్తాలు చెప్పాను. మోస్ట్లీ ఒకటో రెండో దీంట్లో మనకు రావచ్చు ఎగ్జామ్లో. దాంతో పాటు నెక్స్ట్ ఏముంది, ప్రాసలు అయిపోయినాయి. మనకు స్నగ్ధత అవి అంటే చదువుకోవడానికి మాత్రమే, కానీ ఎగ్జామ్లో ఇవ్వను అని మేడం చెప్పారు కాబట్టి స్నగ్ధత, మహాస్నిగ్ధత, తరళము చెప్పట్లేదు. కావాలన్న వాళ్ళు చదువుకోవచ్చు. యాక్చువల్గా మత్త కోకిలను మొదటి గురువును 2 చేస్తే తరళం అవుతుంది. సో మత్త కోకిల, తరళం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అది కూడా జంట వృత్తాలే. దాని తర్వాత మార్గ ఛందస్సులో ఇంకొకటి మేబీ స్మాల్ క్వశ్చన్ కింద ఇవ్వడానికి దండకం ఒకటి ఉంది. మార్గ ఛందస్సులో దండకం ఉంది, దీంట్లో కూడా దండకం ఉంది, కానీ దండకము మనము ఇట్ డజంట్ కమ్ అండర్ ఎనీ వృత్తం కిందికి రాదు కదా అది, ఎందుకంటే ఇది స్తోత్ర రూపమైనటువంటి కావ్యం. సో ఇందులో భక్తి రసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దండకంలో. తగణము కానీ, నగణం కానీ, సగణం కానీ, హగణం కానీ ఏదో ఒక గణంతో ప్రారంభించి దాని తర్వాత చాలా తగణములు జతపరిచి చివరిలో ఒక గురువును యాడ్ చేస్తే అది దండకం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను కనిపిస్తుందని, ఇప్పటికేం కనిపించలేదు. దీంట్లో ఉంది ఈ మన రగడలు, షట్పదలు, అసమవృత్తములు, దండకం. శ్రీ ఆంజనేయం దేని కింద వస్తుంది? ఇది తగణ దండకం. శ్రీవత్సవక్షుండు, నీరే రుహాక్షుండు, నిత్యాస దృక్షుండు, ఇలా వస్తుంది అనమాట. అంటే ఇట్ హ్యాస్ ఏ లయ అనేది ఉంటుంది. ఇలా అంతా ఉండి చివరిలో ఒక గురువు యాడ్ చేస్తుంది అనమాట. నమః అని దీంట్లో వస్తుంది. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి ఇలా ఇలా వస్తుంది. విద్వాంసులెల్లన్, ఇవన్నీ కూడా దండకాలకు మనకు ఉదాహరణ. తగ్గణము, నగణం పేజీ నెంబర్ 82 లో ఉంది సార్. అదే పేజీ నెంబర్ 82 లో ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని. అవునండి, దాంట్లో ఉంది. చూడండి. శ్రీ ఆంజనేయం ఉంది, శ్యామల దండకం ఉంది, గరుడ దండకం ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అలా మనము చూసుకోవచ్చు అనమాట. ఇంకా రగణ దండకం చూద్దాం ఏమన్నా. దేవదేవేశ నిపాదని భక్తుండ మన్నింపవే. ఇది ఎలా ఉంటుందంటే ఈ దండకాలు చాలా విశిష్టంగా ఉంటాయి. ఒకటే పాదం ఉన్నట్టు కనిపిస్తాయి మనకు. ఒకటే పాదం ఉన్నందువలన ప్రాస అనేది మనకు 4 పాదాలు ఉన్నప్పుడే ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రాస అనేది ఉండదు. దాంతోపాటు యతి కూడా ఉండదు, ఎందుకంటే ఒకటే పాదం ఉంటుంది. నియమిత మాత్రలు ఉండవు. ఎప్పుడైతే మనకు 20 మాత్రలు 19 మాత్రలు ఉంటే మనం చెప్పచ్చు ఇది 10వ స్థానము, యతి స్థానము అలా అని. ఇలా కంటిన్యూస్గా రాసుకుంటూ పోతే దీనికి యతి స్థానం కూడా ఉండదు. సో యతి ప్రాస రెండూ లేనిది ఏంటి అని ఎప్పుడైనా యూజీసీ నెట్లో కానీ ఎక్కడైనా అడిగితే మనం రాయాల్సింది దండకము అని రాయాలన్నమాట. సో ఒకే పాదం ఉన్న దండకాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇది 4 పాదాలతో కూడా రాయొచ్చని కొంతమంది లాక్షణికులు చెప్పారు. పారిజాత అపహరణంలో, రాజశేఖర చరిత్రలో ద్విపాద దండకములు, పాండురంగ మహాత్యంలో చతుష్పాద దండకాలు ఉన్నాయట. సో అందువలన పాద విభజన అనేది ప్రధానం కాదు. దీన్నే అనియత పాదం అని చెప్పి విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడమనిలో అన్నారట. అలానే అనంతుడు చందోదర్పణంలో అనియతాక్షరం అని కూడా అన్నారనమాట. సంస్కృతంలో ఎక్కువగా ర య త గణములతో కూర్చిన దండకాలు కనిపిస్తాయి. 7 రగణములు మించిన దండకాన్ని ప్రచితకము అని పింగళ్ళు చెప్పాడట.
అలానే తెలుగులో యతి ప్రాసలతో లేనిది ఇదొక్కటే కనిపిస్తుంది మనకు. ఆ, సో ఎందుకు ఇది ఛందశాస్త్రం కింద వస్తుంది అంటే ఇది దీంట్లో గణములు ఉన్నాయి కాబట్టి దీన్ని ఛందస్సు కింద తీసుకున్నారు. లేదంటే కన్నా పాదాలు లేవు, దాంతోపాటు యతి ప్రాస నియమాలు లేవు, అందువల్ల ఇది అవసరం లేదు అని చెప్తున్నారు. తెలుగులో మొట్టమొదటి దండకము నన్నయ్య రాశాడు. ఇది తగణ దండకం, శ్రీకంఠ లోకేశ అనేది చూసాం కదా. అలానే ఆంజనేయ దండకం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనేది అదొకటి. ఇంకోటి శ్యామలా దండకం. ఇప్పుడు శ్యామలా నవరాత్రులు నడుస్తున్నాయి, అందరూ శ్యామలా దండకం చదువుతున్నారేమో అని కూడా కొంతమంది చెప్పారు. మాణిక్య వీణాము పదాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసాం స్మరామి చతుర్భుజే, ఇవన్నీ కూడా దాంట్లో శ్యామలా దండకం కిందకి వస్తుంది. ఇది గరుడ దండకం, నమః పన్నగనద్దాయ వైకుంఠ వసవర్తిని అనేది దాంట్లో వస్తుంది. అంటే ఇంకొకటి కామెంట్ చేశారంటే భక్తులలో భక్తి రసం వెల్లువైనప్పుడు గణముల భేదములను పట్టించుకోదని పై దండకముల వల్ల తెలుస్తుంది అని కూడా చెప్తున్నారు. మనం వైతాళికలు ఆర్యలు అన్నవి నేను దాన్ని తీసుకోవట్లేదు గీతులు అనేది, ఎందుకంటే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. మనం మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లాస్ట్ మినిట్ కాబట్టి అది చూస్తున్నాం కాబట్టి అక్కడికి వృత్తాలు చూసాము. ఇప్పుడు దేశీ ఛందస్సు 3rd యూనిట్ కిందికి వచ్చాను, పేజ్ నెంబర్ 90. సో ఈ దేశీ ఛందస్సు అంటే ఇంతవరకు చెప్పుకున్నది మనం మార్గం. ఎందుకు? సంస్కృతం నుంచి వచ్చినవి కాబట్టి అవన్నీ మార్గ ఛందస్సు కింద వచ్చాయి. ఇప్పుడు మనం దేశీ ఛందస్సు కింద చెప్పుకుంటున్నాం. ఒక్క నిమిషం, దీన్ని షేర్ తీసేస్తాను. 41 మంది ఉన్నారు. సో సార్, చెప్పండి. చింపకమాల, ఉత్పలమాల ఇవి ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మనము టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ రాయాలా, వేరే అయినా రాయొచ్చా సార్? పద్యాలు ఏదైనా రాయొచ్చండి, ఏ పద్యమైనా రాసుకోవచ్చు. మనం ఇప్పుడు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కదా సార్, ఏవైనా రాయొచ్చా అని ఏవైనా అదే రాయొచ్చండి. డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాంతోపాటు ఏంటంటే మొదటి పాదానికి మాత్రం మీరు గణ విభజన చేసి దాంట్లో యతి ప్రాస రాయాలి. ఎన్ని అక్షరాలు ఉంటాయి, దాంట్లో ఎన్ని మాత్రలు ఉంటాయి అనేది కూడా రాస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇది బరవ అవన్నీ గణాలు ఎలా ఉంటాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది అంతకన్నా ఉత్పలమాల, చంపకమాల అయితే దాంతో మాలిక అనేది రాయొచ్చు, అనేది కొద్దిగా రాయొచ్చు. ఇది 4 మార్క్స్ కింద, సింగిల్ అయితే 4 మార్క్స్ కింద రాస్తారు. అవును సార్, గణ ఓకే సార్, విభజన చేసి ఎక్స్ప్లెనేషన్స్ అది ఇస్తే సరిపోతుందా, లేదంటే 4 పాదాలు రాయాలంటారా? 4 పాదాలు రాస్తే బెటర్ అండి, కానీ ఒకటి రాసి ఒక పాదం అన్నా ఖచ్చితంగా రాయాలి. అంటే ఉత్పలమాలలో చాలా సింపుల్వి మనకు తెలిసినవి చాలా ఉన్నాయి. అటజని కాంచ అన్నది దీంట్లో ఉంది చంపకమాలలో. సో చూడండి. ఇప్పుడు ఈ మార్గ దేశీ అనేది ఈ పదాలు ఛందోకర్తలు లాక్షణికులు వాడలేదన్నమాట. ఇది ఎక్కడొచ్చింది? మార్గమునకు మార్గము దేశీయ నన్నచోడ్డు కుమార సంభవ కావ్యంలో అన్నాడు అన్నమాట. అంటే మార్గకు దారి చూపింది కూడా దేశీయ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ మార్గదేశీ పదాలు సంగీత శాస్త్రం నుంచి సాహిత్య శాస్త్రంకి వచ్చాయి అని కూడా చెప్తున్నారు. ఛందశాస్త్రానికి మనం ఎప్పుడైతే అన్వయించామో దీన్ని అక్షరగణాలతో నియత లక్షణాలు కలిగిన సంస్కృత ఛందస్సును మార్గము అంటాము. మనం ఎప్పుడైతే తెలుగు వచ్చాయో దాన్ని దేశీ అనడము చెప్తున్నాం. నన్నయ్య గారు మార్గ పద్యాలను ఎంతగా స్వీకరించారో అంతకు ఎన్నో రెట్లుగా దేశీ పద్యాలను కూడా ప్రయోగించారు అని చెప్పుకుంటున్నాం. దాని తర్వాత ఆయన చూపించిన మార్గమే మనకు మామూలు అయిపోయింది. దేశీ ఛందస్సులు చాలా ప్రచారంలోకి వచ్చాయి. సో మత్త కోకిల ఇంతకుముందు చూపించాను కదా, ఆ పద్యం చూస్తే దాంట్లో ఒక పాదం తీసుకుంటే దేశీయ పద్య విధానంలో కూడా ఉంది అని చెప్తుంది. అంటే
మిశ్రగతిలో చెప్పాను కదా, అది కూడా చెప్పాను. మత్త కోకిల అనేది ఆ గణాలు తీసేసి అలా కాకుండా 3-4 బీట్స్ పెట్టుకున్నామంటే అది 3-4 మాత్రాల గణాల మీద ఈ పద్యం జరిగినట్టు అది చెప్పుకోవచ్చు. దాంట్లో ఛందస్సులో మార్గ ఛందస్సులో చంపకం ఇవన్నీ వృత్తాలు దండకాలు ఉంటే పేజ్ నెంబర్ 91లో దేశీ ఛందస్సులో పద్యము, పల్లె పాటలు, గేయము అని 3 రకాలు ఉంది. దాంట్లో చాలామంది మనం అసైన్మెంట్లో ఇది రాసాము. మళ్ళీ అంటే క్విక్గా చెప్పుకుంటున్నాం. పద్యంలో ఏంటి, మళ్ళీ జాతి ఉపజాతి అనేది ఉంటుంది. పల్లె పాటల్లో రగడలు, ద్విపదలు ఈ 2 వస్తాయి. అలానే గేయం అనే దానికి అనియతమైనటువంటి ఛందోలు, అంటే నియతంగా లేవు అని దానికి మీనింగ్ అనమాట. సో గేయ పద్ధతిలో రగడలు, ద్విపదలు కూడా చాలామంది కవులు ఉపయోగించారు. కందము అలాంటివి ఏవైతే ప్రాస నియమము ఉంటుందో తెలుగు పద్యాలలో వాటిని జాతి కింద వస్తాయి. అలానే ప్రాస నియమము లేనివి ఉపజాతి కిందకి, ఆటవెల్ది, తేటగీతి ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. మౌఖికమైనటువంటి పల్లె పాటలు నియత లక్షణం లేనివి అని కూడా చెప్తున్నాం అన్నమాట. సో దీనికి ఇది కూడా ఏమైనా 4 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అని ఉంటాం కదా, చిన్నప్పుడు మనం 10th క్లాస్ వరకు వేసేవాళ్ళం. ఒక టేబుల్ వేసి ఇటువైపు మార్గ ఛందస్సులు, ఇటువైపు దేశీ ఛందస్సులు అని రాసి, మార్గ ఛందస్సుకు పాద సంఖ్య నియతం 4 పాదాలే ఉండాలి. జాతి ఉపజాతులకు పాద సంఖ్య నియతమే కానీ పల్లె పాటలకు కాదు అని రాయాలి. పల్లె పాటలు ఎక్కువ పాదాలతో ఉంటుంది కాబట్టి. దాంట్లో సెకండ్ ఏంటి, పాద సంఖ్య తప్పనిసరిగా 4 ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు ఈ మార్గం దాంట్లో. కానీ కందము, గీతంలో 4 పాదాలే ఉన్నా కానీ రగడ, ద్విపదల్లో 2 పాదాలు. దాంతోపాటు మనకు త్రిపద, పంచపద, షట్పద ఇవన్నీ కూడా ఉన్నాయి. మాలికలో ఎన్నైనా ఉండొచ్చు. మళ్ళీ సీసంలో కూడా, సీసం 4 పాదాలు అని అంటాము. సీసాన్ని 2 భాగాలుగా విభజించి 8 పాదాలాగా కనిపిస్తుంది, కానీ అది 4 పాదాల సీసము. దాంతోపాటు ఎత్తుగీతి ఉంటుంది, ఆటవెల్ది కానీ తేటగీతి కానీ ఉంటుంది. అదొకటి. పాదం అక్షరగణ నిబద్ధమై ఉండేది మార్గ ఛందస్సు అనమాట. అంటే సంఖ్యాగణము, అక్షరగణము, దానికి ఇన్ని అక్షరాలు ఉంటాయి. ఎందుకంటే మనం 1 నుంచి 26 అని మనం చెప్పుకున్నాం కదా ఛందస్సుల్లో. అది 26 ఛందస్సులు ఉన్నాయి. దాంట్లో ఎన్నో లక్షల కోట్లు ఛందస్సులు కూడా వృత్తాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఈ దేశీ ఛందస్సుకు వస్తే ఈ పాదం దేశీ గణము బద్ధము అంట. దేశీ గణబద్ధం అంటే దీంట్లో ఎక్కువగా మనము సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అనేవి చూస్తాం అన్నమాట. దాంతోపాటు మాత్రాబద్ధంగా ఉంటాయి. మనం మాత్రాబద్ధం కూడా మనం చూద్దాం. తెలుగులో మార్గపద్యాలకు ఆదిప్రాస, అంటే సంస్కృతంలో ఆదిప్రాస ఉండదు, కానీ మార్గములో అంటే చంపకమాల, ఉత్పలమాల అవన్నీ మార్గ వృత్తాలు అయినప్పటికీ మనం తెలుగులో ఉపయోగిస్తుంటాం. కాబట్టి తెలుగులో మార్గపద్యాలకు ఆదిప్రాస తప్పనిసరి. అదే జాతి ఉపజాతుల్లో వచ్చామంటే జాతి పద్యాల్లో ఆదిప్రాస అన్నది తప్పనిసరి, ఉపజాతుల్లో ఆదిప్రాస అన్నది ఉండదు. సో ఇప్పుడు ఆటవెల్ది, తేటగీతి ఎందుకు ఎక్కువ మంది రాస్తారంటే దాంట్లో ప్రాస నియమం లేదు. యతి అన్నది సమానాక్షర యతి. ఎక్కడైనా కానీ ఇది మార్గ పద్యాల్లో యతి అన్నది ప్రతి పాదంలోనూ 10, 11, 12 అలా అక్షరం మీదనే యతిస్థానం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసరికి దేశీ ఛందస్సుకు వచ్చేసరికి సమానాక్షర యతి ఉంటుంది, కానీ జాతి ఉపజాతుల్లో అది నియతము. అంటే ఇప్పుడు అది ఎందుకు అలా వస్తుంది అనేది కూడా చూద్దాం. ఎలా వస్తుంది అనేది చూద్దాం. అది గణాలను బట్టి వస్తుంది అనమాట. సూర్యగణం 4వ గణానికి మొదటి అక్షరము అలా ఉంటుంది అనమాట. కానీ నెంబర్ బట్టి అది డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇంద్రగణాలు డిఫరెంట్గా ఉంటాయి కదా. ఒక గురువు, 2 లఘువులు కానీ 4 లఘువులు కానీ అలా ఉంటుంది. కాబట్టి కానీ మనం ఈ గణాల లెక్కలో చూసుకున్నామంటే ఆటవెల్దిలో 4వ గణము యొక్క మొదటి అక్షరము యతిస్థానము అని చెప్పుకోవచ్చు. అలాంటివి ఉంటాయి.
అదే నెక్స్ట్ 6th డిఫరెన్స్లో అదే చెప్పారు. పేజ్ నెంబర్ 92లో యతి నిర్దేశము అక్షరాల లెక్కలో ఉంటుంది. అదే దీంట్లో యతి నిర్దేశము దేశీ ఛందస్సులో గణాల లెక్కలో ఉంటుంది. ఆ, మార్గ ఛందస్సుకు ప్రాసయతి ఉండదు. ఈ ప్రాసయతి అనేది మనం చూసుకున్నాం కదా, అంటే రెండవ అక్షరం మీద యతి వేసేది ప్రాసయతి అని చెప్పుకున్నాం. జాతులలో ప్రాసయతి ఉండదు, ఉపజాతుల్లో మాత్రమే ప్రాసయతి. అంటే ఆటవెల్ది, తేటగీతి, సీసము వీటిల్లో ప్రాసయతి వేసుకోవచ్చు. ఆ ప్రాసయతి వేసేటప్పుడు ప్రాసకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ప్రాసయతికి వస్తాయి. ఆ, మార్గ ఛందస్సులో సమ అర్ధ సమ వృత్తాలు ఉంటాయి. దేశీ ఛందస్సులో ఉండవు, అన్ని సమపద్యాలే. కానీ ఆటవెల్ది, తేటగీతిలో అవి యాక్చువల్గా అర్ధ సమలాగానే ఉంటాయి. ఎందుకంటే ఒక పాదం ఒకలాగా, రెండో పాదం ఇంకోలాగా అలా ఉంటాయి అన్నమాట. మార్గ ఛందస్సులో 26 ఛందముల నుంచి అవి వచ్చాయి. దేశీ ఛందస్సు మనం పల్లె పాటల నుంచి వచ్చినది అని మనము చెప్పుకుంటుంటాం అన్నమాట. దాని నుంచి దేశీ ఛందస్సులో జాతులకు ఇప్పుడు వచ్చాము. ఈ జాతులు ఉపజాతులు మనం చూసుకున్నదే. దాంట్లో ఏముంటాయి అంటే కందము, ద్విపద, ఈ త్రిపద, చౌపద, పంచపద, షట్పద, ఉత్సాహము, తరువోజ, అక్కరలు, రగడలు ఇవన్నీ కూడా జాతుల కిందికి వస్తాయన్నమాట. అక్కడ సంస్కృతంలో జాతి పద్యాలు ఆర్యులు, వైతాళీయములు, గీతములు అని ఉన్నాయి. ఇక్కడేమో తెలుగులో మనం చూసుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటిది కందము. ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది షార్ట్ ఆన్సర్ కింద, కానీ లేదంటే పెద్ద క్వశ్చన్ కూడా కందము వచ్చే ఛాన్స్ ఉంది. తప్పకుండా చూసుకోండి. ఈ కందము అన్నది గాథ అన్నది ప్రాకృత భాషలోని ఒక పద్యం. మనం గాథా సప్తశతి అన్నది చూసాం కదా, దాంట్లో ఉన్నటువంటి కూడా అన్ని గాథలే అంటారు అనమాట. అంటే దాని గాథ అని లక్షణంతో ఉండేవి. దాంట్లో ఆ గాథలలో భేదాలు ఉంటాయి అన్నమాట. ఆ భేదాల్లో ఒకటి ఖండలి అన్నది. ఆ ఖండలిలో గాథల్లో ఉన్నటువంటి భేదాల్లో అయినటువంటి ఖండలి మనం తెలుగులో కంద పద్యంగా మారింది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అలానే ఆర్య భేదములలో ఒకటైన ఆర్యాగీతి అన్నది తెలుగు కంద పద్యంగా వచ్చిందని ఇంకొక అభిప్రాయం. రెండు రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఒకటేమో గాథా శతిలో ఉన్నటువంటి ఖండలి నుంచి వచ్చింది అంటే, ఇంకొకరు ఆర్యగీతిలో ఉన్నటువంటి అదే దీని కింద మారింది అని చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా అంటే రివర్స్ అనమాట. కందమే ఈ ప్రాకృతము సంస్కృతంలోకి ప్రాకింది అని కూడా చెప్తాను. అంటే ఫస్ట్ తెలుగులో వచ్చింది, దాని తర్వాత సంస్కృతము ప్రాకృతంలోకి వచ్చింది అని. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ మూలం ఒక్కటి అనేది చెప్తున్నాం అన్నమాట. కందమునకు ఈ లక్షణాలు చూస్తాము. ఈ లక్షణాలు ఐ విల్ ట్రై టు ప్రొజెక్ట్ దట్. కందమునకు లక్షణాలు అది చూస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇది చందం.org అని చందం పైన చూస్తున్న చందము.github.in చందం తెలుగు ఛందస్సు అని మనం గూగుల్లో టైప్ చేస్తే ఈ వస్తుందన్నమాట. ఇది చాలా మంచి ఉపయోగకరమైనటువంటి టూల్. మనం ఏదైనా పద్యం పెట్టి దాని లక్షణాలు చూడు అంటే దాంట్లో చూపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, కంద పద్య లక్షణాలు చూపించండి అంటూనే మనకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీంట్లో 4 పాదములు ఉండును, ప్రాస నియమం ఉంటుంది. రెండవ పాదమునకు అంటే మొదటి దాంట్లో దానికి ఎత్తి ఉండదు, 2-4 పాదాల్లో ఎత్తి ఉంటుంది అనమాట. అంటే 4వ గణం యొక్క మొదటి అక్షరము యతిస్థానము, అంటే 2-4 పాదాల్లో ఉంటుంది. 1వ పాదంలో 3-4 మాత్రల గణములు ఉండును. సో ఇది 3-5 ఇలా ఉంటాయి. ప్రతి గణం కూడా 4 మాత్రలు ఉంటుంది అనమాట. అలాంటివి ఒక దాంట్లో 3 ఉంటాయి, ఒక దాంట్లో 5 ఉంటాయి. సో అలా కలిపితే 2 కలిపితే 8 కింద కూడా తీసుకోవచ్చు. 8 గణాలు ఉంటాయి. కానీ విభజించి రాస్తాము, ఎందుకంటే ఆ ప్రాస నియమము యతి నియమము డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలానే రాయాల్సి ఉంటుంది. 4 పాదాల కింద రాయాలి.
దాంట్లో సిక్స్త్ మనం అంటే మనం మూడు రెండు పాదాలు కలిపి నెంబర్ కౌంట్ చేస్తారు అనమాట. ఒక మొదటి దాంట్లో 3 ఉంటాయి కదా, రెండవ దాంట్లో 5 ఉంటాయి, అంటే 8 ఉంటాయి. అలాంటప్పుడు ఆరవ గణము నల లేదా జగణము కావాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. దాంతోపాటు 2, 4 ఈ పాదాల్లో చివరి అక్షరం గురువు కావాలి. దాంతోపాటు ఈ 8 గణాలు రెండింటికి అనుకుంటే బేసి గణము జగణం కాకూడదు. అంటే ఏంటి? 1, 3, 5, 7 గణాలు జగణం కాకూడదు అనమాట. సో ఇలా చాలా లక్షణాలు ఉంటాయి. దాన్ని కొన్ని పద్యాలు చూస్తే మనకు తెలుస్తుంది. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాత పలుకగనేలా అన్నది ఈ పద్యము. ఇది చూసామంటే ఎలా ఉంది? 4 పాదాలు ఉంది, దీనికి ప్రాస కనిపిస్తుంది. దాంతోపాటు 2వ పాదానికి 4వ పాదానికి మనకు ఈ మెయిన్ యతి అన్నది తెలుస్తుంది. ఇది సో చివరి అక్షరము మనము 2, 4లో గురువు ఉండాలి అనుకున్నాం, అది గురువు కూడా ఇలా ఉంది. ఇప్పుడు గణాల లెక్కలో చూస్తే అన్నీ చూడండి, ప్రతిదీ కూడా 4 అక్షరాల గణాల కిందనే వస్తుంది. సో మొదటి పాదంలో 3 4 అక్షరాల గణాలు, ఒకటేమో నల జ నల, రెండవ దాంట్లో స స జ గ స, అలానే నల నల నల, ఇక్కడ నల గా జ సల గ అన్నది దీంట్లో ఉన్నది. సో దీనికి యాక్చువల్గా ఇంకొక రకంగా ఏం చెప్తారంటే గగ భజ సనల అనేది ఈ 5 అంటే, లేదంటే గా భజ సనల అని కూడా అంటారు. అంటే ఈ 5 రకాల గణాలు మాత్రమే దీంట్లో ఉంటాయి. వీటిని కందగణాలు అని కూడా చెప్తారనమాట. ఈ కందంను 2 భాగాలుగా చేసి చెప్పడం కొంతమంది చెప్తారు. మొదటి 2 పాదములు ఒక భాగము, ఈ 2 పాదములు ఒక భాగం కింద చెప్తారు. దీంట్లో ఒకటి పొట్టి పాదము, ఒకటి పొడుగు పాదము అని కూడా చెప్తారు. పొట్టి పాదంలో 4 అక్షరాల 4 మాత్రల గణాలు ఉంటాయి. పొడుగు పాదంలో 5 ఉంటాయి. అలాంటివి ఇవన్నీ కలిపి 8 అవుతాయి అన్నమాట. ఇక్కడ 3, ఇక్కడ 5 కలిపి 8 అవుతాయి. మనం ఈ 6th గణము చెప్పాము కదా, 6th గణం జగణం కానీ నల కానీ కావాలి. రెండిట్లోనూ మనకు జగణం ఇచ్చాడు ఇక్కడ. దాంతోపాటు ఆడ్ నెంబర్ ఉన్నటువంటి గణాలు అంటే 1, 3, 5, 7, ఇక్కడ కూడా 1, 3, 5, 7 ఇవి జగణం కాకూడదు. సో అది కాలేదు. దాంతోపాటు ఈ 8వ గణము సా అన్న కావాలి, గగా కానీ గా అని అంటారు, ఏదన్నా అంటారు. 2 గాలు ఉన్నాయి కాబట్టి గా అని అన్న అంటారు, లేదంటే గగా అన్న అనొచ్చు మనం దీన్ని. యతి స్థానం మనం చూసుకున్నాం. 2, 4లో పాదముల్లో 4వ గణం యొక్క మొదటిది యతి స్థానం కింద వస్తుంది అనమాట. సో ఈ ఆదిప్రాస అన్నది 4టిలోనూ ఉండాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాసపూర్వాక్షరము అంటారు. అంటే ప్రాసపూర్వాక్షరం అంటే మొదటి అక్షరం 4 పాదాల్లోనూ ఏది లఘువు అయితే లఘువే ఉండాలి, గురువు అయితే గురువే ఉండాలి. అది మనం నిన్న చూసుకున్నాం. సో ఇంకేమున్నాయి? ఇన్ని నియమాలు ఉన్నప్పటికీ సాహిత్యంలో కంద పద్యములు మిగిలిన అన్ని పద్యముల కన్నా అత్యధికము అన్నారు. దాంతోపాటు ఏమన్నారు? కందము రాసిన వాడే కవి, అడవి పంది చంపిన వాడే వేటగాడు అని తెలుగు ఛందస్సులో ఒక ఆర్యోక్తి కూడా ఉన్నది. అందువల్ల కందం రాసిన వాడే కవి అని చెప్పి, కందం రాయడం చాలా కష్టం, కందం రాయాలి అని చెప్పి చాలామంది చెప్తారు. కందంలో ఎన్నో శతకాలు వచ్చాయన్నమాట. సో ఇది చూద్దాం.
ఆ, ఇంకొక పద్యం, లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన దుది నా లోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగునతని నే సేవింతునన్. ఇక్కడ ఇక్కడ చూసామంటే కూడా ఇది నల నల యూజ్ చేశారు ఇక్కడ. ఆ, ఇక్కడ చాలా తక్కువ అక్షరాలతో కూడా యూజ్ చేయొచ్చు. ఇది అష్టావధానంలో ఈ నిషిద్ధాక్షర కింద కందమే 99% ఉపయోగిస్తారు అనమాట. ఎందుకు అంటే ఇది అన్ని ఎక్కువగా మనము గురువులో సర్వ గురు కందం లాగా వేసుకున్నామంటే ఇక్కడ 2 వేసుకోవచ్చు, ఇక్కడ 2 వేసుకోవచ్చు, ఇక్కడ 2 గురువులు అలా వేసుకుంటే ఒక పాదం అయిపోతుంది. మళ్ళీ ఓన్లీ రిస్ట్రిక్షన్ ఎక్కడ వస్తుంది అంటే 6th గణంలో మాత్రమే అది మనం నల కానీ జగణం కానీ వస్తుంది. కానీ మిగతా 1 2 3 4 5 7 8 తీసుకున్నామంటే ఈ 7 గణములు కూడా గాతో వేసేయచ్చు. అంటే 2 గురువులతో కంప్లీట్గా కందపద్యం రాసుకోవచ్చు. అలానే ఆల్టర్నేటివ్గా కొంతమంది సర్వలఘు కందము అని కూడా అంటారు. దాంట్లో ఏమైనా ఎగ్జాంపుల్ ఉందేమో చూస్తాం. చూడండి, ఇవన్నీ కూడా కలడందురు దీనిలయడ కలడందురు. ఇది మనము ఇదేం చెప్పుకున్నాం, ఇది ఈ ప్రాస కిందికి ద్విప్రాస కిందికి వస్తుంది అని అన్నాం. ఇంకొకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. నిన్న చెప్పిన ఇది ఇది ఎందుకు ద్విప్రాస అంటే ఈ చూడండి, ఈ ప్రాసాక్షరము మళ్ళీ నెక్స్ట్ అక్షరము సేమ్ ఉన్నాయి 4 పాదాల్లో. అందుకని దీన్ని ద్విప్రాస అని నిన్న చెప్పుకున్నాం షడ్విధ ప్రాసల్లో. యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ 3 పాదాలు మాత్రమే తీసుకున్నామంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి, 4 చతుష్ప్రాస కింద కూడా ఇది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వరకు ల డ ద ర 4 కూడా ఉంటాయి. కానీ అక్కడ మనకు ఎగ్జాంపుల్ అలా ఇచ్చారు, టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోమని నిన్న చెప్పాను. 4వ పాదంలో తప్పు ఉంది, అంటే ఈ కలం అనే వచ్చింది కాబట్టి ఇది చతుష్ప్రాస కింద రాదు, ఓన్లీ ద్విప్రాస కింద వస్తుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్నది. ఇక్కడ చూడండి, దీంట్లో మళ్ళీ జగణం వచ్చింది 6th. జగణం కానీ నల కానీ రావాలన్నా ఇంతకుముందు ఎగ్జాంపుల్లో నల చూపించాము, ఇక్కడేమో జగణం వచ్చింది. సో ఇది ఇక్కడ ఈ కందం రాసేటప్పుడు ఇది రాయడం కొంచెం కష్టం అన్నమాట. అది గుర్తుపెట్టుకొని దాని తర్వాత ఇక్కడ ఈ చివరి అక్షరం మనకు గురువు రావాలి, అలాంటివి రావడం కూడా పదాలు వేసుకోవడం అలాంటివన్నీ కొంచెం కష్టమైన పని. మకరం 1 చూద్దాం. మకరం 1తో చూస్తే దీంట్లో ఇక్కడ చూసారంటే ఎన్ని లఘువులు కనిపిస్తాయి చూడండి. దీంట్లో ఇది సర్వలఘువు కాదు, కానీ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇలా కొన్ని గురువులు వచ్చాయి. కానీ ఎక్కువ లఘువులతో ఈ కందం రాసేది. ఎందుకంటే చూడండి, సింపుల్గా మకరం 1 రవి జొచ్చేను, మకరము మరి 1 దనదు, మాటున దాగెన్ మకరాలయమున దిరిగెడు, మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్ అనేది. సో మకరం 1 రవి జొచ్చెను, మకరమున మరి 1 ధనను మాటు దాగెను. మకరం మేడం మీ మాటలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఇది ద్విప్రాస కింద వస్తుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ది ఇక్కడ మా వచ్చింది, కానీ 3వ దాంట్లో లా వచ్చింది, ఇక్కడ వేరే వచ్చింది కాబట్టి అది. సో ఎనివే, కందంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కందం లక్షణాలు చెప్పాను, ఇది కూడా చెప్పేశాను. లేదంటే ఇప్పుడు ద్విపదకి వెళ్దాం. ఇంట్లో ద్విపద ఇచ్చాడా? ద్విపద ఇచ్చాడు. ద్విపద అన్నది చిన్న పద్యము. ఇప్పుడు ద్విపద రామాయణము ఇవన్నీ కూడా రాశారు కదా, ద్విపదల్లోనే రాశారు. మనం మొదటి సెమిస్టర్లో కూడా ఒక ద్విపదలో ఉన్నటువంటిది చదివాము. 2 పాదాలే ఉంటాయి. ఇది దీంట్లో ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదము యొక్క 3వ గణము యొక్క మొదటి అక్షరము యతిస్థానము. దీంట్లో చాలా ఈజీగా 3 ఇంద్రగణములు 1 సూర్యగణము మాత్రమే ఉంటాయి. సో ఇది ద్విపద కిందికి వస్తుంది. అదే ఇది అచ్చమైనటువంటి దేశీ ఛందము అని అంటారు. జానపద గేయాలు చాలా దీంట్లో ఇలా ఉంటాయి అని కూడా చెప్తారు అనమాట. ఇంకేమున్నాయి?
దీంట్లో ప్రాస లేకుండా ద్విపద రాస్తే దాన్ని మంజరి ద్విపద అంటారు. అది ఉపజాతి కిందకి వస్తుంది. ఇది చూడండి, ఇది సింపుల్గా చెప్పారు. ఇంద్రగణములు మూడు ఇనగణం ఒకటి. ఇంద్రగణములు మూడు ఇనగణం ఒకటి. ఛందాస్సు ద్విపదకు జను చెప్ప రేచన మల్లయ్య రేచన రాసినారు కాబట్టి మల్లయ్య రేచన అంటారు, భీమకవి అంటారు అనుకున్నాం కదా. ఇది రేచ అని దీంట్లో వస్తుంది కాబట్టి అది రేచన రాశాడు అని మనం అనుకుంటున్నాము అని దాంట్లో చెప్పారు. 3 ఇంద్రగణములు 1 సూర్యగణము అని అనుకున్నాము. దాంట్లో రెండిట్లో అలా ఉంటుంది. ప్రాస ఉంది, అదే యతి స్థానం ఈ ఉంది కాబట్టి 3 ప్లస్ ఇన అన్నది కాబట్టి ఇక్కడ ఈ అన్న దానికి యతి వేశాడు. ఇక్కడ చాకు చంకు, ఇది జాకు ఇక్కడ సెట్ అయిపోయింది. ఇది ద్విపద లక్షణాలు, చాలా ఈజీ. అది ద్విపద తర్వాత మంజరి ద్విపద చూద్దాం. అది చెప్పాం కదా, బేసికలీ దీంట్లో ప్రాస అన్నది ఉండదు, మిగతా అంతా సేమ్ ఉంటుంది అనమాట. మంజరి ద్విపద లక్షణం, ప్రాస నియమం లేదు, మిగతా అంతా ఎగ్జాక్ట్గా సేమ్. దీంట్లో పద్యాలు చూసామంటే ఇచ్చాడు ప్రాస లేకుండా. చూడండి, 2వ అక్షరం ప్రాస అక్షరం కదా, దీంట్లో 2వ అక్షరం సేమ్ లేదు, అందుకని ఇది మంజరి ద్విపద అయింది. కానీ ఇది ఇంద్రగణాలు 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం అది కంటిన్యూస్గా ఉంది. దాంతోపాటు యతి అన్నది పాటించారు. ఇది మంజరి ద్విపద కింద వస్తుంది. 4వ ఇది యతి. చూడండి, ఇక్కడ బా అన్నదానికి సంయుక్తాక్షరంలో కాకు పావత్తు వచ్చింది, ప్లస్ ఉత్వం వచ్చింది. ఆ ఉత్వానికి ఊత్వం కలిపి అది సెట్ అయింది. ఇక్కడ వే అన్నదానికి ఇక్కడ కూడా సంయుక్తాక్షరంలో ద్విలో ఉండేటువంటి వి వా అన్నదానికి వేశారు, ప్లస్ దానికి ఇక్కడ ఇకారం ఉంది, ఇక్కడ ఎకారం ఉంది. సో అందువల్ల ఇది కూడా అంతే. చూడండి, 2లో రాకు క్రియలో ఉండేటువంటి రేఫానికి వేశారు సంయుక్తాక్షరంలో. ఇది కాంప్లెక్స్గా ఉన్నటువంటి యతి వేసినటువంటివి. ఉత్సాహము తరువాత చూద్దామా, లేకుంటే అవసరం లేకుంటే క్విక్గా చూసేద్దాం. ఉత్సాహం లక్షణాలు ఏంటి? 4 పాదాలు ఉంటాయి, ప్రాస నియమం ఉంటుంది. 5వ గణం యొక్క మొదటి అక్షరము యతి స్థానము. దీంట్లో 7 సూర్యగణములు, చివర 1 గురువు. ఇది కూడా చాలా ఈజీ, ఎందుకంటే సూర్యగణాలు వేయడం అనేది మన తెలుగు పదాలు చిన్న అన్నది సూర్యగణం, పెద్ద అన్నది సూర్యగణం. ఇలాంటివన్నీ అక్క, చెల్లి, నాన్న, ఇవన్నీ కూడా అమ్మ, ఇవన్నీ కూడా సూర్యగణాల కింద వస్తాయి అన్నమాట. అవన్నీ 7 రాసి 1 గురువు రాస్తే అది ఉత్సాహం అయిపోతుంది. సో దానికి తెలిసిన పద్యం ఏముంది, ఏదో చూద్దాం. చలికి వణక చేతులు చట, చలికి కాళ్ళు వణికెరా. ఇది చూడండి, సింపుల్. చలికి నోరు వణికెరా, చలికి వణక అంగములి చట, చలికి తనువు వణికెరా, చలియుంట చలియు బయట, చలికి జగతే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఈ చాలా సింపుల్. చూడండి, అన్నిటికీ చలికి 1 సూర్యగణం, వణకే ఇది, చేతులిచట అన్నది. సో ఇది 1 సూర్యగణము. దాంట్లో ఇది 3 గణములతో ఉన్న నగణం ఒకటి ఇలా వస్తుంది అనమాట. సో లాస్ట్లో చివరి గురువు ఉంటుంది అని అనుకున్నాం కదా, అది అనమాట. ఇలాంటి పద్యాలు రాయడం చాలా ఈజీ, ఎవరైనా కూడా అటెంప్ట్ చేయొచ్చు. 4 పాదాలు ఉంటాయి, ప్రాస ఉంటుంది. దీంట్లో డైరెక్ట్గా అదే పదాలు ఉపయోగించారు కాబట్టి ఈ ఎగ్జాక్ట్ సేమ్, దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ద ఇది కూడా మనం దాన్ని ఏమంటారు యతి స్థానం కూడా ప్రాబ్లం లేదు. ఇదొకటి చివరి పాదం కొంచెం లేకుండా ఉండింటే ఇది యాక్చువల్గా పంచాక్షర, ఇది ప్రాస కూడా తెలుస్తుంది అనమాట. పంచప్రాస కిందకి వస్తుంది. 5 అక్షరాలు కంటిన్యూస్గా ఒకటే ఉన్నాయి అన్నిట్లో, ఎక్సెప్ట్ దీంట్లో 2 మాత్రమే కలిసాయి, 1 మాత్రమే కలిసింది, మిగతావన్నీ వేరే వచ్చాయి. కాబట్టి అంటే 3 ఒక రకంగా చెప్పి చలికి ఏమేమి వణికాయి అని చెప్పి
చివరి పాదంలో ఏం చెప్పాడు? ఇంట్లో కూడా చలి ఉంది, బయట కూడా చలి ఉంది, చలికి జగతి అంతా వణికింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఉత్సాహం. ఉత్సాహానికి నెక్స్ట్ ఇంకొకటి తరువోజ అన్నది దీంట్లో ఉంటుంది. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది చాలా పెద్దది, ద్విపదకు డబుల్ ఉంటుంది అనుకుంటాం. ఈ ద్విపదకు రెండింతలు ఉంటుంది కాబట్టి 8 గణాలు ఉంటాయి. దీంట్లో ఎక్కువ యతి స్థానాలు ఉంటాయి. అంటే మనం మొదటిది యతి అక్షరం కదా, దానికి 3వ గణము, 5వ గణము, 7వ గణంలో అన్నిటికీ ఏది మొదటి అక్షరం ఉంటుందో దానికి 3, 5, 7 గణముల్లోని మొదటి అక్షరానికి యతి మైత్రి అన్నది సెట్ కావాలి. సో ఇదేమనుకున్నాం మనము? ద్విపదకు రెట్టింపు అన్నాం. ద్విపదలో ఏముంటుంది? 3 ఇంద్రగణాలు ఉంటాయి, 1 సూర్యగణం ఉంటుంది. దానికి రెట్టింపు ఏమవుతుంది? సో 3 ఇంద్రగణములు 1 సూర్యగణము, మళ్ళీ 3 ఇంద్రగణములు 1 సూర్యగణము, అలాంటివి 4 పాదాల కింద ఉండాలి. సో ఇది చాలా పెద్ద పద్యం అవుతుంది. తరువాత మనం శాసనాల్లో కూడా చూసాం. కొన్ని శాసనాల్లో తరువోజ శాసనం పద్యం ఉంది అని అనుకున్నాము. నన్నయ్య కూడా ఇది తరువోజ అన్నది చాలా ఉపయోగించాడు. ఆయన ద్విపద ఉపయోగించలేదు, కానీ తరువోజను నన్నయ్య ఎక్కువగా ఉపయోగించాడు. ఈ పద్యం ఏది చూద్దాం. చాలా సింపుల్గా ఉన్నది చూద్దాం. చూడండి ఎంత పెద్ద పద్యం ఇది అనుకోవచ్చు మనము. వెండి వెన్నెల కాచి వెండి జాబిల్లి వెండి కొండను నిల్చే విశ్వేశు పైన పండు వెన్నెల తోడ పరవశంబిడక పండె పువ్వుగ తాను పాలాక్షు సిగను కొండ కోనల పైన కురిపించి సుధలు గుండెలో తాగుచ్చ గుణపాలు నాకు ఎండిపోవగ గుండె ఈనాడు ఇచట ఎండమావిగా మారెన్ ఈ జీవితము అనేది సింపుల్ తెలుగు. ఎందుకంటే చూడండి, ఇది తెలుగు దేశీ ఛందస్సు అని ఎందుకన్నా అంటే దీంట్లో చూడండి అన్నీ మనకు తెలుగు అచ్చ తెలుగు పదాలే ఉన్నాయి. వెండి అనేది తెలుగు, వెన్నెల అన్నది తెలుగు, కాచి, జాబిల్లి, కొండ, విశ్వేశు అనేది పాసిబులీ అది సంస్కృత పదం, కానీ చాలా మటుకు ఎక్కువగా తెలుగు పదాలు రాయడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో అదే ప్రాస నియమం ఉంది. మనం ఇది ఒకటి ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా, ఇది ఒక ద్విపద కింద కూడా రాసుకోవచ్చు. ఇలా 1, 2, 1, 2 ఇది 4 ద్విపదలకు యాక్చువల్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయి కాబట్టి ఇది ఈ 2 కలిపి ఒక పద్యము, ఈ 2 కలిపి ఒక పద్యం, అలా 4 పద్యాల కింద రాయొచ్చు. లేదంటే ఒక్క తరువోజ కింద కూడా ఇది రాసుకోవచ్చు. 2 రకాలుగా మనం రాసుకోవచ్చు. కానీ ఎందుకని ఇది తరువోజ కాంప్లెక్స్ అన్నామంటే 1, 3, 5, 7 ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనం ఇది ద్విపద కింద రాసుకున్నామంటే 2 పాదాల్లోనూ ఒకటే యతి ఉండాలి అని అనుకున్నామంటే ఇది అంతే అన్నమాట. ఎందుకంటే ఇది చూడండి 2 పాదాల్లో అంటే ఇది మళ్ళీ 2వ పాదం కింద ఈ వి అని వస్తుంది. అలా పండు పా పా పం పా ఫా ఫా అని వస్తుంది. తెలుగులో ఫా అన్నది లేదు, ఫా అనాలి అని. ఇది కొండ, కు, గుండె, గుణం ఇక్కడ కూడా మనకు సెట్ అయిపోయింది. ఇక్కడ ఇది స్వరయతికి ఈ, ఎం, మారెను ప్లస్ ఈ వస్తుంది ఇక్కడ కూడా. సో మళ్ళీ 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 ఎందుకు యతులు చెప్తున్నానంటే మీకు అది కంప్లీట్గా సెట్ అయిపోవాలి అని చెప్తున్నాను. ఇప్పటికీ మోస్ట్ ప్రాబబ్లీ వచ్చింటుంది. అక్కరలు రగడలు మనము చూసుకోవాల్సిన పని లేదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఉపజాతులకు వెళ్తున్నాం. ఉపజాతుల్లో మనం ఏమనుకున్నాము? ప్రాస నియమము ఉండదు. మిగతా వాటిల్లో అన్నిట్లో ఇంతవరకు చూసిన వాటిల్లో ప్రాస నియమం ఉంది. నేను ఎగ్జాంపుల్ మంజరి ద్విపద చూపించాను, ఎందుకంటే ద్విపదకు అదొక మార్పు ఉంది, కానీ అది మళ్ళీ అది ఉపజాతి కిందకి వస్తుంది. సో ఇది చాలా సహజంగా ఉంటాయి ఉపజాతులు అని అనుకుంటాం అన్నమాట. ఈ ఉపజాతులు కూడా తెలుగు మాత్ర గణములైనటువంటి సూర్యుడు, సూర్యగణము, ఇంద్రగణములు ఎక్కువగా ఉంటాయి. యతి మాత్రం తప్పనిసరి. ప్రాస లేకుండటం వలన
కానీ దీంట్లో ప్రాస యతిని యతి కింద ఉపయోగించవచ్చు. అది ఎలా వస్తుంది అని చూద్దాం. ఆమ్, ఆటవెలది, తేటగీతి, సీసము, మంజరి ద్విపద, ఈ 4 కలిసి మనము ఉపజాతుల కిందికి చెప్పుకోవచ్చు అనమాట. సో జాతులు కింద ఇలా మనకు ఇక్కడ కూడా దీంట్లో చూడండి మనకి ఇలానే ఇచ్చాడు. అందరూ స్టార్ట్ చేసేది ఏంటి? వేమన పద్యాలు ఉన్నటువంటి ఆటవెలదితో స్టార్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే మనం విని విని ఆ లయ అన్నది మన మనస్సులో అలా ముద్రించుకొని పోయి ఉంటుంది కాబట్టి ఉప్పు కప్పు రంగు అలాంటివి కానీ ఇంకేమన్నా కానీ ఈ ఆటవెల్ది పద్యాలు రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమము లేదు, ఎందుకంటే ఇది ఉపజాతి. ప్రాస నియమం లేకున్నా కానీ ప్రాస అన్నది ఐచ్ఛికం, మనం వేసుకుంటే. కానీ ప్రాస అని చెప్పకూడదు, కానీ మనం వేసుకున్నామంటే దానికి శబ్దాలంకారం బాగుంటుంది అంతే. ప్రతి పాదములో 4వ గణం యొక్క మొదటి అక్షరము యతి స్థానము. సో ఒకటవ పాదంలో 3 సూర్య 2 ఇంద్రగణములు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. 1, 3 ఒక రకంగా ఉంటుంది, 2, 4 ఒక రకంగా ఉంటాయి అన్నమాట. ఇది ఆటవెల్ది. సో దానికి ఉన్నటువంటి ఈ పద్యము ఇది ఆటవెల్ది లక్షణాలు ఉన్నటువంటి పద్యమే. ఇది చూడండి, లక్షణం కింద ఇది రాయొచ్చు అనమాట. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబును హంస పంచకంబు ఆటవెలది. సో ఇది మళ్ళీ అదే రిపీట్ చేశారు, సో దట్ అది అలా సెట్ అయిపోయేందుకు అనమాట. అంటే ఇనుడు అంటే సూర్యుడు అనమాట. అవి 3 ఇనగణత్రయంబు అంటే 3 సూర్యగణాలు, ఇంద్రద్వయంబును అంటే 2 ఇంద్రగణములు. ఇక్కడ మళ్ళీ హంస అనేది కూడా ఇది సూర్యగణం కిందికే వస్తుంది కాబట్టి హంస పంచకంబు అంటే 5 హంసలు లేదా 5 సూర్యగణాలు కలిస్తే అది ఆటవెలది అని. కానీ ఇది 4 పాదాలు ఉండాలి కాబట్టి 1, 3 ఒక రకంగా ఉంటుంది, 2, 4 ఒక రకంగా ఉంటుంది. దీనికి ప్రాస నియమం లేదు. ఇక్కడ చూడండి నా వచ్చింది, ఇక్కడ సా వచ్చింది. సో దేర్ ఇస్ నో దిస్ థింగ్ అనమాట. దాంతోపాటు మనకు కందము వాటిలో ఏమన్నాము? ప్రాస పూర్వాక్షరము ఒకటే, లఘు అయితే లఘు ఉండాలి అన్నిట్లోనూ, లేదంటే గురువు ఉండాలి అన్నాం. ఇక్కడ ప్రాసనే లేదు కాబట్టి ప్రాస పూర్వాక్షరానికి అలాంటి నియమం లేదు. ఒక పాదంలో లఘువుతో స్టార్ట్ అయింది, ఇంకో పదంలో గురువుతో స్టార్ట్ అయింది. అలా డిఫరెంట్గా కూడా ఉండవచ్చు. ఇక్కడ యతి మాత్రం ఉంటుంది. ఈ అన్నదానికి ఇంద్రాలో ఈకి అది సెట్ అయింది. హంసలో హాకు ఇక్కడ ఆటవెలది ఇక్కడ ఉండాలి. ఆ అన్నదానికి హా అన్నదానికి సరస్వతి కూడా మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఇంకొన్ని పద్యాలు చూసామంటే ఈజీగా ఉన్నది ఏది ఉంది? చూడండి, ఉప్పు కప్పు రంగు. ఉప్పు కప్పు రంగు ఇక్కడ లేదు అంతేకాని, లేదంటే అది రాసుకోవచ్చు. మీకు చూపించడానికి చెప్తున్నాను. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబళాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి అని ఇదొకటి. సో దీంట్లో అన్నీ సేమ్, పెద్ద కష్టమైనది ఇది కాదు. ఉప్పు కప్పు రంగు కూడా ఇలానే వస్తుంది, సెర్చ్ చేసి పెట్టచ్చు, కానీ అవసరం లేదు కాబట్టి నేను చూపించడం లేదు. ప్రాసయతి ఉందేమో చూస్తాను. ఒక పదం ఒకటి ప్రాసయతి ఉన్నది ఏదన్నా పద్యము కనిపిస్తుందేమో అనేది మీకు చూపించడానికి. ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్కటి కూడా లేదు. తేటగీతిలో వస్తుందేమో చూపిస్తానండి. నెక్స్ట్ తేటగీతి లక్షణాలకు వెళ్దాం. తేటగీతి అన్నది కూడా మనకు ఉపజాతి పద్యమే. ఆటవెల్ది, తేటగీతి చాలా సిమిలర్గా ఉంటాయి, కానీ కొద్దిగా గణాలు మార్పు. దీంట్లో కూడా ప్రాస నియమం లేదు. దీంట్లో కూడా 4వ గణం యొక్క మొదటి అక్షరమే యతి స్థానము. కానీ దీంట్లో అక్కడ ఎలా ఉండేది? 3 సూర్య 2 ఇంద్ర ఉండేవి. కానీ ఇది ఆర్డర్ కొంచెం చేంజ్ అవుతుంది చూడండి. అక్కడ ఏంటి, ఈ 3 ఫస్ట్ ఉండి ఇంద్ర గణాలు మళ్ళీ ఉండేది. ఇక్కడ 1 సూర్యుడు 2 ఇంద్రగణాలు మళ్ళీ 2 సూర్యగణాలు వస్తాయి అన్నమాట. అందుకని
ఈ లయ అన్నది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఆ, మనకు తెలిసినది ఏముంది, ఎనీవే ఇది చూద్దాం. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, ఆ కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిజేరు మణియడి తండ్రి తండ్రి. సో ఇది చాలా మంచి అనుప్రాసలతో కూడినటువంటి, యమకాలతో కూడినటువంటి పద్యం అన్నమాట. సో ఆ, ఇక్కడ మనం చూసామంటే దీనికి ప్రాస లేదు, 4 పాదాలు, దీని ఆటవెల్దిలాగా కాకుండా దీంట్లో 4 కూడా సమపాదాలు. ఆ, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఎత్తులు. దేకు దినముకు, చాకు చా, కుంభీలో గు, తండ్రికి తండ్రికి సెట్ అయిపోయింది అనమాట. ఇది కానీ గణించడం ఇది పంచపాది కింద చేస్తుంది, 4 కాదు. అందుకని ఇలా మనకు కనిపించట్లేదు. ఇదే దాన్ని ట్రిక్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలా ఇంకొకటి కట్ అండ్ పేస్ట్ చేశాను, ఇప్పుడు గణించు అంటే సెట్ అయిపోతుంది అనమాట, ఇలా వస్తుంది. సో పంచపాది కింద కూడా కొన్ని రాసుకోవచ్చు అనమాట. తేట గీతిది ఎలా ఉంది, దీంట్లో ప్రసక్తి కూడా వస్తుంది కదా సార్ ఇది? అవునమ్మా, అది రాసుకోవచ్చు. చేసుకోవాలంటే శివుని పూజించే చూపించండి, ఇది వాళ్ళందరికీ రాసుకొని కూడా రాసుకుంటారు బహుశా. ఏది ఎగ్జామ్ ఇదేనండి? బాగా వచ్చు, పద్యం అందరికీ వచ్చు కదా అది. ఒకవేళ ఎగ్జామ్ లో రాయాలా తేలిగ్గా గుర్తుపెట్టి రాస్తారు. చేతురాంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగ హరికీర్తి నుడవడేని, తయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నీటికి దల్లుల కడుపు చేటు అన్నది ఇదొకటి. చిన్నప్పటి నుంచి చదువుకున్న పద్యం ఇది. సో ఏమైనా డౌట్లు ఉన్నాయండి? ఎనీథింగ్? మనం లేదంటే ఇంకొక ఇంపార్టెంట్ పెద్ద పద్యం ఉంది, అన్నిటికన్నా క్యాన్వాస్ పెద్దగా ఉన్నది ఏంటి తెలుగు పద్యాల్లో? పద్యం. సీసం. సో ఈ లక్షణాలు చూసామంటే దీన్ని 4 పాదాల్లో ఉంటుంది. ఏమండి? సర్వ లఘు సీసం వచ్చింది అదే. మామూలు పెట్టండి, అది పూర్వం పెట్టండి. దేంట్లో అంటే 4 పాదాలు 8 పాదాలు అని 2 రకాలుగా అంటారు అని చెప్పాను కదా. 8 పాదాలు అనుకోవచ్చు, లేదంటే 4 పాదాల్లో పెద్ద భాగము, 2వ భాగము అలా ఉంటుంది. ప్రాసన ఏమీ ఉండదు. ప్రతి పాదములో 3వ గణం యొక్క మొదటి అక్షరము యతిస్థానము, అది 3వ గణం యొక్క మొదటి అక్షరానికి. అలానే ఇది 1, 3, 5, 7లో 4 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4, 6, 8లో 2 సూర్య 2. ఇవి చూద్దాం ఎలా ఉంటుంది అని. కొన్ని పద్యాలు చూసామంటే ఇది మనకు తెలిసింది. లక్షణాలు చూద్దాం. లక్షణాలను బట్టి ఒకటి ఉంది. ఇంద్రగణములారు ఇణగణంబులు 2, పాదమునకు పరుగుచుండు అని దీన్ని పెట్టారు. ఇది ఎందుకంటే ఊరికి జనరల్గా చూడడానికి ఇంద్రగణములు మొదటి దాంట్లో 4 ఉంటాయి అన్నమాట. 2వ దాంట్లో 2 ఇంద్రగణములు 2 సూర్యగణాలు ఉంటాయి. అంటే ఇలా ఒక పాదం కింద తీసుకున్నామంటే 6+2 కింద మనం ఇది లెక్క వేయచ్చు. అది ఒక రకంగా కూడా మనము చూసుకోవచ్చు. ఇంకొక పద్యం, పెద్ద పద్యం తీసుకుందాం. ఇది మొత్తం కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి ముక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నది. ఇది మంచి పద్యము. ఇది అనుప్రాసల కింద వాటి కింద కూడా రాయొచ్చు. ఇది చూడండి, 8 పాదాలు ఉన్నాయి. మొదటి 1, 3, 5, 7లో మనకు 4 ఇంద్రగణాలు వస్తాయి. అదే చిన్న పాదాలు ఏంటి, ఇది 2, 4, 6, 8లో 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి అన్నమాట.
సో మనకి ఇంద్రగణాలు ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. రకరకాలైన ఇంద్రగణాలు కనిపిస్తాయి. ఇది చూడండి, ఇదొక రకము, ఇది నల, ఇదొకటి. దాని తర్వాత ఇది ఏ గణం అండి? ఇది 2 గురువులు 1 లఘువు. ఎవరో టైప్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ జగనం ఇట్. జగనం 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 కాదండి అది. యగనమే అంటున్నా. ఆ, యగణం కూడా కాదు. యమాత. ఎరత తగనం 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 సరే, భజసాయరతలో ఎరత ఆ, వచ్చింది కాబట్టి తగనం. అది. సో అన్నీ చెప్పేసావు, ఒక 4 చెప్పారు, ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. అంటే మీరు అది చూపించగానే భజసాయరత అని అనుకున్నాం, తక్కువ చెప్పేసేసినారు. కానీ వాళ్ళు కొట్టిన పిండి అది తెలిసిందే కానీ. అదే. సో ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు ఈ ప్రాసయతి కనిపించట్లేదు. ప్రాసయతి ఉన్నది ఇంకేమైనా ఉందే? కనిపించట్లేదండి. ఎవరో ఇది చేసిన వాళ్ళు కెన్ ప్లీజ్ అది చేస్తారా? అది వాళ్ళకు ఉండదే అనోటేట్ చేయడానికి నేను ఆలోచిస్తున్నా. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే చూడండి. దీని కింద ఒక సీసము రాసి, సీసానికి కింద ఆడవెల్ది కానీ తేటగీతి కానీ తప్పకుండా ఉండాల్సింది. సీస పద్యం రాస్తే ఇది పూర్వభాగం రాసి వదిలేయడానికి లేదు. ఇప్పుడు దాంతోపాటు ఇంతకుముందు సర్వలఘు సీసము అన్నది చూసాం కదా, అది చూద్దాం. రాయాలనేది నియమం ఉందా సార్? ఇప్పుడు ఏదండి? ఆటవేళ తేటగీతి కంపల్సరీ రాయాలనే నియమం ఎందుకు పెట్టినట్టు అది వాళ్ళు? అది ఉందండి, అది ముందు నుంచి ఉన్నదే. సీసం అంటే ఈవెన్ 9th century 10th centuryలో శాసనముల్లో కూడా అది దానికి అందం వస్తుంది అన్నమాట. అంటే ఈ పెద్ద పద్యం కదా, ఈ ఛందస్సులో కంక్లూజన్ చేయడానికి. యాక్చువల్లీ నేను ఎలా యూజ్ చేస్తానంటే, ఈ పైన ఉన్నటువంటి పూర్వభాగంలో అంతా వర్ణించి ఈ కింద ఉన్నటువంటి దాంట్లో దాని గురించి కంక్లూజన్ నేను దాంట్లో రాసేస్తాను అనమాట. అలా ఉంటుంది. కానీ కొంతమంది అది అలాంటి నియమం ఏం లేదు. కొంతమంది సీసాని ఎండ్ చేస్తూ అక్కడి నుంచి కంటిన్యూగా ఆటవెల్ది తేటగీతిలోకి పద్యం కంటిన్యూ చేస్తారు. అలా కూడా రాయొచ్చు, కానీ అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పద్యం కూడా 1వ పాదం నుంచి 2వ పాదానికి పదాలు కొంతమంది విరగొట్టకుండా కూడా రాసేస్తారు, కానీ చదవడానికి అందం ఉండదు. అది చంపకమాల, ఉత్పలమాల ఇలాంటి వృత్తాలలో చివర గురువు రావాలన్నప్పుడు కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది. దాంతోపాటు చాలా కాంప్లెక్స్ కాబట్టి. కానీ ఇక్కడ అంత దేశీ ఛందస్సులో అంత కాంప్లెక్స్ పదాలు వేసుకోవాల్సిన పని ఉండదు, అంత డిఫికల్ట్ కూడా ఉండదు. కాబట్టి వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇది చూడండి, అన్నీ మొత్తం పద్యం అంతా లఘువులే, ఇంకేం కనిపించట్లేదు మీకు. ఎట్లా తీసిరు సార్? ఇది ఎక్కడి నుంచి తీసిరు? ఇవి ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పాను కదండి, పైన చందము.github, ఇది నేను పెడతాను గ్రూప్లో. అది అందరినీ డౌన్లోడ్ చేసుకోమని డాక్టర్. అది అందరూ ఇది డౌన్లోడ్ కూడా అవసరం లేదండి, వెబ్సైట్ కింద కూడా డెస్క్టాప్ మొబైల్ మీద పెట్టుకోవచ్చు. మొబైల్ మీద పెట్టుకుంటే చెక్ చేసుకోవచ్చు. చక్కగా ఈ లక్షణాలన్నీ కనపడతాయి. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని వెతుక్కోవడం నేర్చుకుంటే, నేను ఆ రోజు క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను, ఇది నిఘంటు, ఆంధ్ర భారత నిఘంటు ఒకటి, ఇది ఒకటి, 2 పెట్టుకోమని చెప్పారు మొబైల్. అవునండి. చాలా ఉపయోగం. తెలుగు మీద చదివే వాళ్ళు చాలా అవసరం. అది చాలా బాగుంది సార్. ఇది చూడండి, ఈ సర్వలఘు కాబట్టి ఎంత సింపుల్ ఉంటుంది చూడండి. నవవికచ సరసిరుహ నయనయుగ నిజచరణ, ఇది మనకు తెలిస్తే అది నీట్గా పాడవచ్చు. గగన చరణది జనిత నిగమ వినుత, ఇలా దీంట్లో ఏం చేస్తారు, నిజ హృదయ ధరణి భరణ, అలా కొద్దిగా ఈ లయ వచ్చేటట్టు కూడా దీంట్లో రాశారు అనమాట. చాలా బాగుంటుంది. శబ్దాలంకారం బాగుంది. శబ్దాలంకారం ఉంటుంది. ఇంకొకటి చూద్దాం. ఇది చూడండి, కొంతమంది పద్యం కావాలంటే వీళ్ళు ఒకవేళ పద్యం రావాలంటే మందార మకరంద మాధుర్యమును తేలు పద్యం ఉందండి. అది అవునండి, అలంకార శాస్త్రంలో చదువుకున్నాం ఇది లాస్ట్ ఇయర్.
కాబట్టి ఈ పద్యం రాసుకోవచ్చు. ఒకవేళ రాయాలి అనుకుంటే అందరికి వచ్చిన పద్యం ఇది, అది రాసుకోవచ్చు వాళ్ళు. అవునండి. ఇది చూడండి. ఇది ఇక్కడ ఇంతకుముందు ఇంతసేపటి నుంచి నేను వెతుకుతున్నాను కదా, ప్రాసయతి అనేది ఏంటి అని. ఇక్కడ చూడండి, ఇది యతి ఇంపార్టెంట్ కానీ ప్రాస లేదు కదా సీసాల్లో. కానీ ఇక్కడ ఏంటి, మొదటి అక్షరం తీసుకున్నామంటే మా, మృగాలు మా, ఇక్కడ నా, ఇది యతి సరిపోదు. ఎలా సెట్ అయింది అంటే, ఈ ఉపజాతి పద్యాలలో మాత్రము రెండవ అక్షరంతో కలిపి, ప్రాసాక్షరంతో కలిపి వేసుకుంటే అది ప్రాసయతి అంటాం. సో ఈ రెండు కలిపి, ఈ రెండిటితో యతి మైత్రి ప్రాసయతితో సెట్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండవ అక్షరానికి ఇక్కడ యతి స్థానం పక్కన ఉన్నటువంటి రెండవ అక్షరము అది సెట్ కావాలి. అలానే ఇక్కడ చూడండి, విరులు ఇక్కడ పురిలో ఉండేది, ఇది రెండవ అక్షరం కాబట్టి ఇది సెట్ అయింది అనమాట. సో ఇక్కడ ప్రాసయతి కూడా చక్కగా దీంట్లో చూపిస్తుంది ఈ పద్యం. దీంట్లో ఇక్కడ ఇది అచ్చు తీసేసి చేశానంటే కొన్నిసార్లు అది సెట్ కాదు. ఎందుకంటే ఇది సంధి ఉన్నప్పుడు మనం అచ్చు రావాలి అంటే ఇది టిక్ చేసుకోవాలన్నమాట. సంధియుత మైత్రి అది చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా ప్రాసయతి కింద వస్తుంది. ఏమైనా డౌట్స్ అండి? డౌట్స్ లేకుండా ఉంటే ఇంకేమైనా ఎగ్జాంపుల్ చూద్దాము. సర్వలకు సీసము, దీంట్లో రెండవది పద్యాలు చూస్తే ఇవే పద్యం చూస్తాం. సీసము పూర్వ భాగంలో కమలాక్ష నర్చించు కూడా చాలా మందికి తెలుసు అనుకుంటాను. అది రాసుకోవచ్చు కావాలంటే. ఇది చూడండి, ఇది మనము తత్వాలలో చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ఎగినా మనకు ఈ చక్రాలు ఉంటాయి అది అని. అంగి మూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగబట్టి, అది ఇలా నాభితలము చేర్చి నయముతో మెల్లన సరోజము మీది అంటే మళ్ళీ ఈ హార్ట్ చక్ర దగ్గరికి వచ్చాయి. అట మీద నురమంచు హత్తించి క్రమ్మరా దాలు మూలమునకు దరిమితి. ఇదంతా కూడా చక్కగా బాగా ఇది కంఠము అక్కడి నుంచి అండి, నుంచి నాభికి, నాభి నుంచి హృదయానికి, హృదయా నుంచి కంఠానికి, కంఠం నుంచి పైకి, అక్కడి నుంచి సహస్రానికి. అదే భ్రూగం, ఇది భూమధ్యం నుంచి సహస్రం, భూమధ్యం ఉండేది ఆజ్ఞా చక్రం. అది అవునండి, అది చక్కగా దీంట్లో చెప్పారు. సో ఇంకేముంది, పందికై పోరాడ పాలాక్షుడెవ్వని అనేది కూడా పాశుపతము కిరాతార్జునీయంలో వచ్చేది కూడా దీంట్లోనే కనిపిస్తుంది అనమాట. సో ఇవి సీసాలు మనకు నాట్ ఇంపార్టెంట్ అని చెప్పి మేడం చెప్పారు. అదే సీస భేదాలు అంటే సమసీసము, వడి సీసము, అక్కలి వడి సీసము ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు టైం మనం అయిపోయినాక మళ్ళీ డిస్కషన్ చేద్దాం. అదేనండి. సో ఇది సీసాలు, కందము ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఇంకేముంది, మాత్రా ఛందస్సు అనేది వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ 2 పెద్ద క్వశ్చన్ల గురించి ఈరోజు డిస్కస్ చేసాము. దాని తర్వాత మాత్రా ఛందస్సు అనేది పేజ్ నెంబర్ 113లో ఉందండి. నేను ఇది షేరింగ్ తీసేస్తాను, చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ 42 మెంబర్స్ ఉన్నారు, నాట్ బ్యాడ్. సో అక్షరాలకు ప్రాధాన్యతనిచ్చే ఛందో రీతి వృత్త పద్యాల్లో కనిపించేది మాత్రా ఛందస్సు అని కూడా చెప్తున్నాము. ఇది అక్షరాలకు కాకుండా మనం వృత్తాలలో దాంట్లో అంతా 10వ అక్షరం 12వ అక్షరం అలా అనుకున్నాం కదా, అలా కాకుండా మాత్రలకు ప్రాధాన్యం ఇచ్చేది మాత్రా ఛందస్సు అంటున్నాం. సో మనకి ఇది తెలిసినదే. మాత్ర అంటే చిటిక వేసే కాలంలో పలికే అక్షరము, దీర్ఘమైతే 2 చిటికలు అంటే దాని గురువు అంటాము. దాంతోపాటు మనకు ప్లుతము అనేది కూడా 3 చిటికలు వేసేటువంటిది, అది కూడా చెప్తున్నాము. కొన్ని అక్షర గణాలతో ఉండేది ఉంటుంది, కొన్ని మాత్రా ఖండనాలతో ఉంటుంది. ఈ మాత్ర కాలంతో ఉండేది అంటే ఇది మాత్రా ఛందస్సు అని ఏమైనా చిన్న క్వశ్చన్ ఇవ్వచ్చేమో అని చెప్తున్నాం. ఇది
3 మాత్రల కొలత ఉండేటివి కొన్ని ఉంటాయి. అంటే దాన్ని సస్యగతి అంటారు అనమాట. అవి ఎలా ఉంటాయి? హ వ న గణాలు. అంటే ఇది గురువు లఘువు, లఘువు గురువు, దాంతోపాటు ఈ మూడు లఘువులు ఉండేది. పేజ్ నెంబర్ 113లో చూడండి. 4 మాత్రల కొలతతో చతురస్ర గతి. ఇది సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఎప్పుడైతే పాటలు రాస్తున్నారో దాంట్లో ఈ తాళము సస్యగతి తాళంతో వాళ్ళు తబలా చేస్తూ అది ఉంటే, దాంతో మనం ఇలాంటి మాటలు మనం ఉపయోగించామంటే ఈ తాళానికి సెట్ చేయడం, బీట్స్కి సెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. అలానే చతురస్ర గతి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటి 4 మాత్రల కొలత ఉంటుంది. అవేంటి గణాలు అంటే నా, గ, బ, జ, స, నల. నల అనేది మనకు ఇది నా ప్లస్ లా వస్తుంది కాబట్టి అది అనమాట. 5 మాత్రల కొలత ఉండే వాటిని మనము ఖండగతి అంటాం. అంటే ఎర్రత, నగ, నలల. అదే 7 మాత్రలతో కూడా ఉంటాయి. అవి యగ, రగ, తగ, మల అనేవి 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఇవి మాత్రా గణాలు, లేకుంటే సూర్య ఇంద్రగణాలు, చంద్రగణాలు, ఇవన్నీ కలిసి అవన్నీ ఉంటాయి అన్నమాట. వాటిలో ఏముంటాయంటే రగడలు మాత్రమే మాత్రా సంఖ్య గణాలుగా దీంట్లో ఉంటాయి, గుర్తింపబడ్డాయి అనేది కూడా చేస్తాము. దాంతోపాటు ఆధునిక యుగంలో వచ్చినటువంటి ముత్యాల సరాలు కూడా మాత్రా ఛందస్సు దాని కిందకి వస్తాయి. సంస్కృతంలో ఏమో మాత్రా ఛందస్సులు చూసామంటే ఆర్యలు, గీతులు, వైతాళికములు అనేది 3 ఉంటాయి. అవి మాత్రా ఛందస్సు. మనం ఇక్కడ సపరేట్గా చెప్పుకున్నాం. దేశీ ఛందస్సులోని రగడలు, అక్కరలు, జాతి, ఉపజాతి ఇవన్నీ కూడా మనకు మాత్రా ఛందస్సు కిందనే వస్తాయి. కందము మనం చెప్పుకున్నాం, అది మాత్రా ఛందస్సు. ఇన్ని మాత్రల లెక్కలోనే ఉంటుంది కాబట్టి 12 మాత్రలు చిన్న దాంట్లో ఉంటుంది. ఎందుకంటే 4 మాత్రల 3 గణాలు ఉంటాయి కాబట్టి 4 మూడుల 12 వస్తుంది. అదే పెద్ద పాదంలో ఎన్ని ఉంటాయి? 3 ముందు 5. సో 3 + 5 5 అంటే 5 × 4 20 ఉంటాయి అన్నమాట. పెద్ద పాదంలో 20 మాత్రలు ఉంటాయి. అలానే ఉత్సాహంలో చూసామంటే మనము 7 సూర్యగణాలు, ఒక గురువు అన్నాం. సో దాంట్లో 23 మాత్రలు వస్తాయి. ఎందుకంటే 7 ఇంటూ సూర్యగణము అంటే 3 మాత్రలు ఉంటాయి. అంటే 7 మూడుల 21 ప్లస్ ఒక గురువు అంటే దానికి 2 మాత్రలు కలిపితే 23 అవుతాయి అన్నమాట. అలానే ద్విపద చూసుకున్నామంటే దానికి మాత్రల లెక్క వేసుకున్నామంటే 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం కాబట్టి అది 16 మాత్రలుగా ఇంద్రగణాలు ఉంటాయి అన్నమాట. తదోజ అనేది చూసామంటే అది 17 మాత్రల కింద వస్తుంది. ఆట వెలది చూసామంటే దాంట్లో బేసిక్ గణాల్లో 16 నుంచి 18 మాత్రలు వస్తాయి. కానీ అది సరిపాదంలో 14 నుంచి 16 మాత్రలు వస్తాయి. దీంట్లో మనము గణములో ఎక్కువ ఉంటుంది. అలా వచన సాహిత్యంలో కొంతమంది యూస్ చేస్తారు, కానీ ఈ పద్యాలు ఇది పాటల్లో కూడా అంటే వచన సాహిత్యం ఎక్కువగా ఇది ఇలా యూస్ చేయాలి అంటే పాటల కిందికి మనకు చూసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కొంతమందికి ఇది ఇలా రాయడం కూడా ఈజీగా ఉంటుంది. నన్ను దోచుకుందువటే వన్నెల దోస అని సినారె రాసినది చూసామంటే ఇది మాత్రలు లెక్కన దీన్ని సంగీతం దానికి ఎక్కడైతే దానికి సెట్ కాదో దాన్ని సంగీతంలో కొద్దిగా ఎక్కువ స్పేస్ ఇవ్వడము, తక్కువ స్పేస్ ఇవ్వడము, అలాంటివన్నీ చేసి దాంట్లో చేస్తారనమాట. దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా చంద్రబోస్ రాసినటువంటిది అది కూడా దీంట్లో ఇచ్చారు. సినారే ఇంకొకటి వచన సాహిత్యం ఏం చేస్తారంటే రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు అని కూడా ఆయన వచన సాహిత్యంలో రాశారు. ఇది ఈ ఛందస్సు గురించి ఉంది. 9:40 అయింది. జానపద ఛందస్సు చెప్పమంటే అది చెప్పేద్దాం, లేదంటే ఆధునిక ఛందస్సు వెళ్దాం. జానపద ఛందస్సు చెప్పేసుకుందాం అండి.
ఇది జానపద ఛందస్సు అనేది ఒక షార్ట్ క్వశ్చన్ కింద ఇవ్వచ్చేమో అని అనిపిస్తుంది, కానీ ఆవిడేమి స్పెసిఫిక్గా దీన్ని చెప్తాను ఇస్తాను అంటే ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేదు. ఆ, జానపదులు అంటేనే ఒక గుంపుగా నివసించే వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళ పనుల్లో ఏమైనా ఆ, అంటే ఉత్సాహం కావాలి, లయ కావాలి, అంత గుంపుగా చేసుకునేటప్పుడు పాటలను పాడుకునేవాళ్ళు. ఒక సంతోషమే కాదు, సహజమైనటువంటి అన్ని భావాలకు వాళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు. సో మన ప్రకాష్ లాగా చాలామంది ఏ పాట అయినా పాడేవాళ్ళు కూడా ఉంటారు, ఏ టైప్ పాట అయినా కానీ పాడుకునేందుకు. ఇది మౌఖిక సాహిత్య సృజన బట్టి ఇది ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమనుకుంటాము, సంప్రదాయ సంగీతానికి ముందే జానపద సంగీతము, అక్షరానికి ముందే జానపద సాహిత్యం కూడా వచ్చింది అని మనం అనుకుంటాం. అంటే ఫస్ట్ మౌఖికంగా వచ్చి దాన్ని మళ్ళీ అక్షరాల్లో పెట్టడం అనేది మనం చేసాము. జానపద సాహిత్యం అంతా కూడా మనకు గేయ రూపంలో ఉంటుంది. అందుకని మనం గేయం అనేది ముందుగా తెలుసుకోవాల్సింది. గేయం అంటే ఈ గానయోగ్యమైనదే గేయం. గేయానికి పర్యాయ పదము పాట. మనం పాడేదే పాట కదా. మాత్రాగణాలతో ఏర్పడి తాళ లయాత్మకంగా సాగే రచనకు గేయం అని పేరు. గేయం సంగీత ప్రాధాన్యమైనది. లయానుగుణంగా పాడుతున్నప్పుడు పాడేవాళ్ళు ఉచ్చారణ కాలాన్ని పెంచడమో తగ్గించడమో చేస్తారు. మనం ఇప్పుడు చూసాం కొన్నిట్లో పాటల్లో ఆ అని దీర్ఘం వచ్చేస్తుంది అనమాట. అంటే అక్కడ ఆ అక్షరం ఉండదు, కానీ ఆ పాటకు ఆ లయకు సెట్ అవ్వడానికి అది దీర్ఘం తీయడమో, కొన్నిసార్లు మనం డబ్బింగ్ సినిమాల్లో నుంచి తీసుకుని వచ్చిన లిరిక్స్ చూసామంటే యాక్చువల్గా తెలుగులో మనకు దీర్ఘాలు ఉంటాయి. ఆ పలకడం వాళ్ళు ఆ స్పేస్ కోసం అని చెప్పేసి అక్షరాన్ని తగ్గించి దీర్ఘం లేకుండా పలకడం, అందువల్ల కొంచెం మనకు విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. రాంబాబు గారు, అది ఆ పాటలో ఎందుకో ఆ రాగం అనేది మధ్యాహ్నం ముద్దుగా రే సౌదామా అని మధ్య మధ్య దాన్ని ఆ రాగం తాళం కలపడం కోసం ఆ దీర్ఘం తీయటం ఉంటుంటుంది. అదే అనమాట అక్షర మాత్రాలు. అది అది అంతే. అంతేనండి, నిజమే. సో చాలా ముద్దుగా పాడారు, ముద్దుగా యశోద గురించి, కృష్ణుడి గురించి. సో గేయాలు సాధారణంగా త్యస్సు జాతి, చతురస్సు జాతి, ఖండ, సంకీర్ణ గతుల్లో ఉంటాయి. ఎన్ని మాత్రలు ఉండాలనే నియమం లేదు. కొన్నిటికి పల్లవి, అనుపల్లవి ఉంటుంది, పునరావృత్తి కూడా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కొన్నిట్లో. జానపద గేయంలో వస్తువు అనేది స్థానికమైనది. స్థానికము అనేది ఈరోజు నేను విమర్శలో కూడా చదివాను. ఎందుకు అంటే స్థానికం ఈ దాన్ని ఏమంటారు, మనము ఈ ప్రాంతీయవాదంలో వస్తుందన్నమాట. ప్రాంతీయవాదంలో కూడా రాయలసీమలో స్థానికము వస్తుంది, స్థానికము అనే వస్తుంది. అంటే మనం ఇప్పుడు రాయలసీమ అన్నప్పుడు అది విమర్శ రాయలసీమ లెక్కలో చేయలేదు. తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ భాష అంటాం, కానీ రాయలసీమలో వచ్చినప్పుడు స్థానికము అన్నది. ఎందుకంటే ఏ జిల్లాకు ఆ జిల్లా మాండలికం అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి అలా స్థానికం. ఇక్కడ కూడా ఏమంటున్నారు, జానపద గేయంలో వస్తువు స్థానికమైనది అంటే వాళ్ళ లోకల్ దీని గురించే జానపద గేయం అనేది ఉంటుంది. జానపదులు వాళ్ళు విన్నవి కన్నవి సాహిత్యంగా చేస్తారు. దీంట్లో ఎక్కువగా ఉపమా అలంకారం లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కనిపించినవి, వాళ్లకు రిలేట్ చేసుకునేటువంటివి ప్రతీకలు కానీ ఉపమానాలు కానీ వాళ్ళు ఎక్కువగా చెప్తారు. అలానే ఏదో ఒక రసాన్ని ఆశ్రయించి ఉంటాయి అని గేయ లక్షణాలు చెప్పారనమాట. ఇది ఏమన్నా అంటే జానపద ఛందస్సు కానీ గేయం గురించి కానీ చెప్తే ఇది దీని గురించి చెప్పచ్చు. ఈ పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే మనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళు అయ్యిందో, ఇది ప్రకాష్ నీకు తెలుసా? మా భూమిలో ఉండే పాట. తెలుసు సార్, తెలుసు సార్. పల్లెటూరు పిల్లగాడ పసులగా సేమునగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళు అయ్యిందో అనేది ఈ చూడండి, దీనికి పాద నియమం లేదు. మొదటి పాదంలో ఇలా మాత్రాగణాలు, రెండో పాదంలో 5 మాత్రాగణాలు, ఇలా అంతా ఉంటుంది. ఈ ఎన్నాళ్ళు అయ్యిందో అనేది పాలు మరిచి ఎన్నాళ్ళు అయ్యిందో అని ఒకటంటే
ఇంకొక చోట కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో అని అంటారు. ఇది పునరావృతం అవుతుంది. సో అందుకని ఈ గేయాలకు ఇలా ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారమ్మా? ఓకే అంత్యప్రాస అని చెప్పింది సార్. ఓకే ఓకే అది అంత్యప్రాస అంటే ప్రతి దానికి రావాలమ్మా. దీంట్లో ఏమవుతుందంటే ఇది 3 6వ పాదానికి ఎన్నాళ్ళు అయ్యిందో అది పునరావృత్తి అంటాం. ఇది ఇప్పుడు పిల్లగాడ మొనగాడ అనేది అంత్యప్రాస కింద వస్తుంది. కానీ అంత్యప్రాస అన్నప్పుడు ప్రతి పాదంలోనూ ఉండాలి. 2 పాదాలకు ఇస్తే చాలదనమాట. సో ద్వితగతి రగడ కింద కూడా కొన్ని చెప్పుకోవచ్చు అని అంటారు అనమాట. సో ఇలాంటివి కొన్ని గేయంతో పాటు గీతము పదము కూడా పాటకు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాము. పదము అంటే ఆటకు అనుసంధానంగా, అంటే పదము ఇప్పుడు డాన్సుకు అనుసంధానంగా చేసుకునేది పదము అంటారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో కదం తక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పోదాం పై పైకి అని వస్తుంది. అంటే ఇది అలా వస్తుంది అన్నమాట. అలానే పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో తుమ్మెద, ప్రభాత, వెన్నెల, నివాళి, గొబ్బి అనేటివి జానపదులు పాడుతూ వెలనాటి చూడని సభకు వెళ్ళినట్టు చెప్పినాడు అనమాట. సో దాంట్లో ఎలా వస్తుందంటే ఇది చూడండి, చారు గీతంలో పదములు తుమ్మెద పదములు, ప్రభాత పదములు, శంకర పదములు, నివాళి పదములు, వాలేషు పదములు, గొబ్బి పదములు, వెన్నెల పదములు, సంధ్య వర్ణన, మణిగుణ వర్ణన పదములు అని పండితారాధ్య చరిత్రలో చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా సాహిత్యంలో ఇలాంటి పదాలు ఎక్కువగా మనకు కనిపించవు. తుమ్మెద చూసామంటే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మన తెలుగు పాట కూడా అందరికీ తెలిసింది, జోరు మీదున్నావు తుమ్మెద అని వస్తుంది. జోరు మీదున్నావు తుమ్మెద అని ప్రతి దాంట్లోనూ ప్రతి పాదంలోనూ చివర తుమ్మెద అని వస్తుంది. ఇక్కడ కూడా ఇచ్చింది ఏంటి, శివ శివాయన మేలు తుమ్మెద, శివుడటే వినమేలు తుమ్మెద, శ్రీకంఠుడు వేల్పు తుమ్మెద, 3 లోకంబుల తుమ్మెద అని. అలానే ప్రభాత పదం అంటే అర్లీ మార్నింగ్ మనము ఈ మేల్కొనేందుకు పాటలు పాడుతుంటారు కదా, దాంట్లో చూడండి, మేలుకొనవే చంద్రశేఖర మేలుకొనవే ఇంద్రవందిత మేలుకొనవే పాలలోచన, ఇలా అంతా ప్రతిసారి అది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. వాటిని అలా కొంతమంది బండ్లు లాగేటప్పుడు, మూట కొట్టేటప్పుడు, పడవ నడిపేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు మగవాళ్ళు పాడుకుంటే వడ్లు దంచేది, పిండి విసిరేది, నీళ్లు చేరేది అప్పుడు ఆడవాళ్ళు పాడుకుంటారు అనమాట. అలానే పిల్లలు అచ్చండ్లు, వామనగుంటలు, చెమ్మచెక్కలు ఇలా ఆడేటప్పుడు వాళ్ళు అలాంటివి కూడా చేస్తారనమాట. దాంట్లో ఎన్నో పాటలు జానపద గేయాలుగా చెప్పారనమాట. ఇప్పుడు చూడండి, మూట పాట అంటే ఏటికేతం బట్టి ఇది ఎలా వస్తుంది ప్రకాష్? ఏటికేతం బట్టి పుట్లు బండించి ఎన్నడూ మెతుకెరగనన్నా నేను కంటిలో మెతుకెరగనన్నా. ఇవన్నీ కదా. ఇది బట్టి పుట్లు బండించి ఎన్నడో మెతుకెరుగనన్నా, నేను గంజిలో మెతుకెరుగనన్నా, పోరు కూసాలేకపోయి కాడ కూసుంటే పోరిదన్నీ పాయరన్నా, పోరి తల్లిదన్నీ పాయరన్నా, నాదేటి బతుకాయరన్నా, నేను నాడే చావకపోతిరన్నా. ఇప్పుడు వస్తుంది మెల్లమెల్ల. చాలా బాగా పాడారు. అలానే ఈ శృంగారపు పాట ఉంది కదా, మొక్క చిన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. ఇది దీంట్లో ప్రతి పాదానికి 16 మాత్రలు ఉంటాయి. అలానే హారతి పాటల్లో కూడా ఇలాంటివన్నీ చాలా కామన్గా ఈ మాత్రా సంఖ్య ఆధారంగా చెప్పుకుంటారు. వాళ్ళు పాడేటప్పుడు కొన్నిసార్లు దీర్ఘము, కొన్నిసార్లు హ్రస్వము, ఇలా అలా వాళ్ళు లయ కోసం చేస్తూ ఉంటారు అనమాట. మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే సారంగ నయనతో, కరిరాజ వరదునకు కాంతి మంగళం, గిరిరాజ ధీరునకు దివ్య మంగళం. మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే సారంగ నయనతో.
ఇది ఇంకొకటి దరువు వేసేటప్పుడు, అంటే దరువు అనేది ధ్రువ శబ్దం నుంచి వచ్చింది, తాళ ప్రధానంగా ఉంటుంది. యక్షగానాలు ఇవన్నీ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కొరగంజి దరువు అని కొన్ని పాటలు ఇచ్చారనమాట. అలానే జోల పాటలు, సువ్వి పాటలు, ఏలలు, ధవళాలు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయని చెప్పుకుంటున్నారు. సో అలానే గేయ గతి అంటే మనం వెరీ క్విక్గా చెప్పేసుకున్నాం, పెద్దగా టైం పట్టదు. ఎనీవే, గతి అంటేనే మనము లయ, పాడే విధానము అది అని అనుకున్నాం. సంగీత శాస్త్రానికి ఇది చాలా ఇంటర్ట్వైన్డ్గా ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటి, సంగీత శాస్త్రంలో కీటతక కీటతక్క 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 అని వస్తుంది అనమాట. అలా వాళ్ళు మాత్రలు చెప్పుకోవడానికి ఉపయోగించే అక్షరాలు, ఒక్కొక్క మాత్ర కాలానికి అది ఉంటుంది అనమాట. అదే 2 మాత్రాలు చెప్పాలంటే తక తక తకిట తకిట తక తకిట అంటారు కదా, తక కానీ కిట కానీ అంటారట. అలానే 3 మాత్రాలు చెప్పాలంటే తకిట అంటారట. అలానే 4 చెప్పాల్సి వచ్చినప్పుడు కిటతక అని అంటారు. దీన్ని వీటి యొక్క సంఖ్యను ఆవృత్తం అని కూడా అంటారు. సో ఇలా ఉండేది. వట్టి తలపు చల్లకు విష్ణుమూర్తి నీవు, వెట్టి తీర మాటలాడు విష్ణుమూర్తి. అలాంటిది దాంట్లో చూస్తున్నాం అంటే అది 646 అలా ఇక్కడ కింద ఇచ్చారు. గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద, గణనాద నిన్ను కోటి దేవుడందురయ్య గణనాద, శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడు గణనాద. అలాంటివన్నీ కూడా దీని కింద గతి కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇది కిటతక, ఇలాంటివన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేయ గతంలో ఊయల పాటలు, గౌడి గీతాలు, రోకటి పాటలు ఇవన్నీ ఎన్ని ఉంటాయి, ఈ కిటలు ఉంటాయా, కిటతక ఉంటుందా, ఇలాంటివన్నీ దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎవరైనా కావాలంటే దాని గురించి జనరల్గా చెప్పుకోవచ్చు అనమాట. అదే దీంట్లో ఏంటంటే మెయిన్గా పాద నియమాలు పాటించకపోవడం, గణ నియమాలు పాటించకపోవడం, యతి నియమాలు ఉండవు, ప్రాస నియమాలు ఉండవు. ఇవి అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ, అది సువాలి పాట కింద వస్తుంది అనమాట. అలా చూసుకున్నా అంటే ఇంకొకటి జో అచ్యుతానంద జో జో ముకుంద అనేది అది ఉయ్యల పాట కింద వస్తుంది. అలాంటివన్నీ దాని కింద వస్తుంది అనమాట. ఇంకా మనకు మిగిలింది చూసుకున్నామంటే ఆధునిక ఛందస్సు, ముత్యాల సవలు అనేది ఇది ఇట్లా ఆటోమేటిక్లీ టేక్ మేబీ 10-15 minutes అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 9:55 అయింది. కంటిన్యూస్గా వినడం కూడా చాలా మందికి కష్టంగా ఉండి